మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మార్చి మాసం చివరి వారానికి సంబంధించి 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఈ వారం మేజర్ ట్రాన్సిట్ చేంజ్ విషయానికి వస్తే కనుక బుధుడి యొక్క స్థానం మార్పు, నీచ స్థానమైన మీన రాశిని వదిలి మేషరాశి శత్రుక్షేత్రంలోకి బుధ భగవానుడు అడుగుపెట్టారు. సో అలాగే ఈ వారం మనం చూస్తే కనుక చంద్రుని యొక్క సంచారం కూడా సింహం, కన్య, తుల, వృశ్చికం 4 రాశుల మీదుగా ఉంది. ఇక మేషంలో గురుడు, కన్యలో కేతువు, కుజ శుక్ర శనుల యొక్క యుతి కుంభరాశిలో జరుగుతుంది. అలాగే రవి రాహువులు మీనరాశిలో ఉన్నారు. సో గురుడు మేషరాశిలో. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా బుధుడు మారుతున్న గోచారం ఆధారంగా చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ప్రభావం ఎలా ఉండబోతుందనేది తెలుసుకుందాం. మేషరాశి చూద్దాం. మేషరాశి వారికి ఈ వారం యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే షష్టమంలో కేతువు, లాభంలో శని, లాభంలో కుజుడు, లాభంలో శుక్రుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉంది. అదేవిధంగా 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. సోమ, మంగళ, బుధ, గురు, శనివారాలు వీరికి అనుకూలంగా ఉంది. మేషరాశి వారికి వారం చూస్తే కనుక ఇక్కడ ముఖ్యంగా సంతానపరమైన విషయాల్లో కొన్ని ఖర్చులు, సంతానపరంగా కొన్ని ఖర్చులు, ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, అలాగే మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్, మీ యొక్క వర్క్ అండ్ ప్రోగ్రెస్కి సంబంధించిన విషయాల్లో కొంత ఇక్కడ మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేకపోయామే అన్న ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నా కూడా అంతగా దాని గురించి పెద్ద వర్రీ ఏమీ అవ్వద్దు. ఇక్కడ 1000 స్థానంలో రవితో కలిసి రాహు యొక్క సంచారం నడుస్తున్న కారణంగా కొంత సంతానం, ఇన్వెస్ట్మెంట్స్, మీ ఎక్స్పెక్టేషన్స్ విషయాల్లో మాత్రం ఇక్కడ చాలా వరకు కూడా కొన్ని లో లెవెల్ సిగ్నల్సే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఖర్చుల విషయం అనేది ముఖ్యంగా మనకి ఎలివేట్ అవుతూ ఉంది. సంతానపరంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో ఇక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో ఖర్చు తప్పించి రాబడి లేదే అనే విషయం కొంత ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఈ మార్చి నెలలో విద్యార్థులు మరి ఎవరైతే మార్చి అంటే ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వాళ్ళు పెసిమిజాన్ని అంటే నిరాశావాదాన్ని వదిలి వాళ్ళు సబ్జెక్టు మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు మేషరాశిలో ఉన్న విద్యార్థులకి చెప్పబడుతుంది. సోమ, మంగళవారాల్లో చూస్తే కనుక ఈ రాశి వారికి సంబంధించి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత మీరు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నరాలకి సంబంధించిన విషయాల్లో. అలాగే ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు బుధ గురుల యొక్క యుతి అనేది ఇక్కడ రాశిలోనే జరుగుతుంది మేషరాశి వారికి సంబంధించి. సో కాబట్టి ఈ సమయంలో ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి ఏంటి అనే విషయాల్లో మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్లో చాలా వరకు కూడా మీకే ఇక్కడ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్, లేకపోతే ఒక విషయం మీద దేని మీదైనా మీరు డెసిషన్ తీసుకుందాం అనుకున్న సమయంలోనే సో అది సరిగ్గా ఎలా తీసుకోవాలి ఏంటి అనే విషయంలో కొంతవరకు ఇక్కడ బుధగురుల యొక్క యుతి వల్ల కొంత మీకు కన్ఫ్యూజన్ అనేది ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా మీరు తీసుకునే డెసిషన్స్లో కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఎక్కువ చూసుకోవాల్సిన అవసరం అనేది ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. బుధ గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశి వారికి సో వ్యాపారపరంగా, ధనపరంగా, ఆర్థికపరమైన విషయాల్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఆర్థికపరంగా బాగుంది. కుటుంబ పరంగా కానీ, ధనపరమైన విషయాల్లో కానీ, అలాగే కొన్ని ప్రాఫిట్స్కి సంబంధించి, వ్యాపారానికి సంబంధించిన ప్రాఫిట్స్ విషయానికైతే ఏంటి సో అలాగే వీటన్నిటిలోనూ బాగానే ఉంది. కానీ లగ్నాధిపతి శత్రుక్షేత్రంలో ఉన్నారు. ముఖ్యంగా రాశ్యాధిపతి అయిన కుజుడు
ఇక్కడ శత్రుక్షేత్రంలో కుంభరాశిలో శనితో కలిసి ఉండటం వల్ల చాలా వరకు మీ ఫ్రెండ్స్తోనో మీ యొక్క ఎల్డర్ బ్రదర్ పెద్దన్నయ్యతోనో పెద్దక్కతోనో మీ ఫ్రెండ్స్తోనో లేకపోతే మీరు ఏదైనా జాబులో ఒక టీం లీడర్గానో లేకపోతే ఏదైనా ఒక గ్రూప్కి మిమ్మల్ని అలాట్ చేసి ఆ గ్రూప్లో మీరు పనిచేసే విషయంలో అయితే ఆ గ్రూప్తో మీకు సరిగ్గా పడకపోవటమో ఇలాంటివి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. సో వాటిని ఆ చిన్న చిన్న సవరణలని మీరు చేసుకొని సో ఓకే ఇక్కడ ఉన్నవాళ్ళు నా యాటిట్యూడ్ వాళ్ళ యాటిట్యూడ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క భావాలు నా భావాలు కావచ్చు. సో అవి మనకి ఈ సమయంలో కొంచెం ఈ సమయంలో అవి సింక్ అవ్వట్లేదు అనుకునే విధంగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఏదైనా ప్రాఫిట్ గురించి, లాభం గురించి, గుర్తింపు, రికగ్నైజేషన్ గురించి మీరు ఆలోచించినప్పుడు కూడా ఈ యొక్క కుజుడి యొక్క శత్రుక్షేత్ర సంచారం వల్ల చాలా వరకు కూడా కొంత ఈ విషయాల్లో కూడా మీకు ఎదురుగాలులు అనేవి ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో పని చేసుకుంటూ వెళ్ళండి. దాని గురించి ప్రత్యేకమైన గుర్తింపు నాకు రావాలనుకునే విధంగా మీరేమీ అనుకోకుండా సో గుర్తింపు దానికి అదే వస్తుంది. ఎందుకంటే కుజుడి యొక్క శత్రుస్థాన సంచారం వల్ల సో కొంతవరకు కూడా ఈ ప్రాఫిట్స్ అండ్ రికగ్నైజేషన్స్కి సంబంధించిన విషయాల్లో మీకు నిజంగా అంత అర్హత ఉన్నా కూడా మిమ్మల్ని కొంచెం డిసప్పాయింట్ చేసే ఆస్కారాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే కుజుడు శత్రుక్షేత్రంలో ఉన్నారు కాబట్టి. సో అదేవిధంగా ఈ మేషరాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు మిగతా వ్యాపారపరమైన విషయాల్లోనూ ధనపరమైన విషయాల్లోనూ వీటన్నిటిలో కూడా చక్కగా మంచి రిజల్ట్స్ అనేవి, ఉద్యోగపరమైన విషయాల్లో కూడా అంత బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఒక కుజుడి యొక్క శత్రుస్థాన సంచారం మాత్రమే మీకు కొంత డిసప్పాయింట్మెంట్ని కలగజేస్తూ ఉంది. సో ఈ రాశికి రవి రాహువుల యొక్క సంచారం 1000 స్థానంలో ఉండడం మేజర్గా చెప్పుకోదగింది. సో ఈ రవి రాహువుల యొక్క సంచారం వల్ల ఎక్కువగా స్లీప్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఖర్చులకి సంబంధించిన విషయాలు, ఆరోగ్యపరమైన విషయాలు ఇవి మాత్రం ఎక్కువ హైలైటెడ్గా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశికి కుదిరితే తప్పకుండా కొంత రాహుకి కేజింపావు మినుములు, ఒక బూడిద రంగు వస్త్రాన్ని శనివారం పూట దానం చేయడం, నిత్యం జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం, దుర్గామాత ఆరాధన, శివాలయ దర్శనం ఈ రెండూ చేసుకోవటం వల్ల మేషరాశి వారికి ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. వృషభ రాశి వారికి సంబంధించుద్దాం. వృషభ రాశి వారికి లాభంలో రవి, లాభంలో రాహువు 2 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి ఉంది. 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. బుధ, గురు, శుక్ర, శని సో 4 రోజులు కూడా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక చంద్రుని యొక్క చతుర్థ స్థాన సంచారం ఈ రాశి వారికి తప్పకుండా రవి యొక్క లాభస్థాన సంచారం కొంత అనుకూలతని, అంటే ఉద్యోగంలో బాస్కి సంబంధించి కావచ్చు, వ్యాపారంలో కొంత ప్రాఫిట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అలాగే ముఖ్యంగా కొన్ని రియల్ ఎస్టేటు, ప్రాపర్టీసు, వ్యవసాయం ఈ విషయాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు. లాభస్థాన సంచారంలో ఉన్న రవి వల్ల కొంతవరకు వృషభ రాశి వారికి కొంత ఊరటనే చెప్పచ్చు మనం. కానీ లాభస్థానంలో ఉన్న రాహుతో కలిసి రవి కలిసి ఉండటం వల్ల చాలా వరకు కూడా మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ చేసుకుంటే, అది ప్రాఫిట్ విషయంలోని కాదు, ఏదైనా విషయంలో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించి అక్కడ రాహు యొక్క సంచారం ఉంది. సో కాబట్టి ఇంత అనుకున్నాం మనం, సో ఇక్కడ దానికి సంబంధించి చూస్తే అంతా కూడా మనకి చివరికి ఇంతే మిగిలింది ఏంటి అనే విధంగా ఉంటుంది. బట్ ఏదో రవి యొక్క సంచారం కొంత లాభస్థాన సంచారం ఉంది కాబట్టి కొంత అనుకూలత అనేది మాత్రం ఈ వృషభ రాశి వారికి కంపల్సరీగా కనిపిస్తూనే ఉంది. సోమ మంగళవారాల్లో చూసినప్పుడు పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ పంచమంలో కేతువు ట్రాన్సిట్లో ఉన్నారు, కేతువు గోచారంలో ఉన్నారు. సో ఆ బుధుడు కూడా ఈ రాశి వారికి సంబంధించి 1000 స్థానాల్లో ఉన్నారు. సో బుధ గురుల యొక్క యుతి 1000 స్థాన సంచారంలో ఉంటూ ఉంది. సో కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే
క్రియేటివ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారో, సంతానానికి సంబంధించిన విషయాలు ఉన్నాయో, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాలు ఉన్నాయో, వీటన్నిటికీ వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా వీటి విషయాల్లో బుధగురుల యొక్క యుతి 1000 స్థాన సంచారంలో ఉంటారు. సో పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్కి సంబంధించి పర్వాలా, కొంత ఖర్చు అయినా పర్వాలేదు, మనకి ఈ సమయంలో పని జరిగితే చాలు అనే విధంగా ఏదైనా విషయాలు ఉన్నట్టయితే కనుక ఇక్కడ బుధగురులు ఇద్దరు కూడా ఒకళ్ళొకళ్ళు నాన్ సింక్ ప్లానెట్స్. సో దీనివల్ల ఏమవుద్దంటే ఇన్వెస్ట్మెంట్స్లో మీరు ఆశించిన లాభానికి సంబంధించి కావచ్చు, సంతానపరంగా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించి కావచ్చు, ఏదైనా వర్క్లో క్రియేటివ్గా నేను చూపించిన టాలెంట్కి సంబంధించి తప్పకుండా అప్రిషియేషన్ వస్తుంది ఈ టైంలో అనుకున్న విషయాలు కావచ్చు. ఇవన్నీ కూడా నాన్ సింక్గా ఉంటాయి. ఎవడి గురించి చేసావు, నీకు శాలరీ ఇస్తున్నావు, నువ్వు చేస్తున్నావు. సో ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే అక్కడ మెయిన్గా అది నీ ధర్మం, అది నీ వృత్తి, అది నువ్వు చేసే పని. సో దానికి ప్రత్యేకంగా నువ్వు పొడిచింది ఏముంది అనే విధంగా సిచ్యువేషన్స్ ఇక్కడ బుధగురుల యొక్క యుతి 1000 స్థాన సంచారంలో ఉండటం వల్ల మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కావచ్చు, సంతానపరంగా అయ్యే ఖర్చుల విషయంలో కావచ్చు, వచ్చిన ప్రాఫిట్ని మీరు మళ్ళించి దేని మీద ఇన్వెస్ట్ చేయడం, లేకపోతే దేని మీద ఖర్చు పెట్టే విషయాల్లో కావచ్చు, ఒక్కసారి ఆలోచించి చేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. బట్ తప్పకుండా కొంత ఖర్చు అనేది మాత్రం ఒకటి సూచితంగా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. ఇంకా బుధ, గురు, శుక్రవారాల్లో ఈ రాశి వారికి సంబంధించి చూసినప్పుడు షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో అదేవిధంగా షష్టమంలో చంద్రుడు అనుకూలిస్తారు. సో ఇక్కడ వృత్తి ఉద్యోగాలకి సంబంధించిన విషయాల్లో ఉండే కాంపిటీటర్స్ కావచ్చు, లేకపోతే మీకు తెలియకుండా మీకు అక్కడ జాబ్ చేసే చోట ఉన్న లేకపోతే ఎనిమీస్ వల్ల కావచ్చు, వీటి విషయాల్లో మనం ఎలా వీళ్ళని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అనే విషయం మీద ఎక్కువగా ఆలోచించే ఆస్కారాలు వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. సో ఎప్పుడైతే కుజ, శుక్ర, శనుల యొక్క యుతి దశమస్థాన సంచారంలో ఉందో 3 గ్రహాలు కూడా అక్కడ యోగించని గ్రహాలు అవటం, ముఖ్యంగా ఇక్కడ కుజుడి వల్ల ఏంటంటే ఎక్కువ ఫైటింగ్స్, ఎక్కువ ఆర్గ్యుమెంట్స్, ఇవే వృత్తిలో ప్రొఫెషన్లో కనిపిస్తున్నాయి. అంటే కర్మస్థానంలో. సో ఉద్యోగం చేయని వాళ్ళు అండి, మీరు ఏ పని చేస్తే అది మీరు చేసే పనిలో మరి మహిళలకి ఏంటండి ఇక్కడ ఎవరంటే కర్మస్థానం. సో మీరు చేసే పని ఏదైతే ఉందో అది డిస్ప్యూటేటివ్, ఆర్గ్యుమెంటేటివ్గా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే కుజుడు శత్రుక్షేత్రంలో దశమస్థాన సంచారంలో ఉన్నారు అక్కడ. సో కాబట్టి ఇక్కడ కుజ, శుక్ర, శనులు ఎవరు కూడా 10th హౌస్లో పెద్ద యోగిచ్చే ప్లానెట్లు కాకపోవటం వల్ల ఏంటంటే అక్కడ వివాదం వల్ల కానీ, ఎవరన్నా డిస్ప్యూట్ వల్ల కానీ, ఊరికే మన వర్క్ చేసే ఎన్విరాన్మెంట్లో కొలీగ్స్తో కానీ ఎవరితోనైనా డిస్కషను, లేకపోతే ఈ విధమైన డిస్ప్యూటేటివ్ వాతావరణం, ఇవేవి పనికిరావు, దానివల్ల ఏం యూజ్ ఉండదు. సో ఈ విధంగా ఈ వృషభ రాశి వారికి సంబంధించి వారాంతానికి మనం చూసినట్టయితే కనుక మనం చెప్పుకున్నట్టు ఆ కుజుని యొక్క సంచారం ఏదైతే దశమస్థాన సంచారంలో ఉందో, వాదనలు, వాగ్వాదాలు, మీరు చేసే పనిలో ఏదైతే ఉందో కర్మస్థానంలో మీరు చేసే పనికి సంబంధించిన విషయాల్లో సో వాదనలు ఇవి రాకుండా చూసుకోవడం అనేది మెయిన్గా మనకి కనిపిస్తున్న విషయం. సో ఈ రాశి వారికి మనం చూసుకున్నప్పుడు వృషభ రాశి వారికి తప్పకుండా పిల్లలు ఎవరైతే ఉంటారో మరి మార్చిలో మరి ఎగ్జామ్స్ ఎవరికైనా ఉన్నట్టయితే కనుక కన్ఫ్యూజన్ కాకుండా, ఇక్కడ బుధగురులు బుద్ధికారకుడు, జ్ఞానకారకుడు, బుధగురులు ఇద్దరు కలిసి ఉన్నారు ఇక్కడ 1000 స్థాన సంచారంలో. కాబట్టి వృషభ రాశి చదివే పిల్లలు తప్పకుండా వాళ్ళు తీసుకునే డెసిషను చదివే దానిలో కొంచెం కన్ఫ్యూజన్ కాకుండా ఇది కరెక్టేనా, అది కరెక్టేనా అని చెప్పి మళ్ళీ చెరిపేసి మళ్ళీ రాయటం, సో ఇలాంటివి కాకుండా కన్ఫ్యూజన్కి గురి కాకుండా తీసుకోవాల్సిన అవసరం డెసిషన్స్లో కనిపిస్తూ ఉంది చదువుకునే విద్యార్థులు ఎగ్జామ్స్ రాసేటప్పుడు. సేమ్ అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఒకసారి పెట్టాక మళ్ళీ మన వెనక్కి తీసుకునేది ఏమి ఉండదు కాబట్టి సో వాటి విషయాల్లో కూడా లాస్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. వృషభ రాశి వారికి మేజర్గా ఇక్కడ మనం చూస్తే మరి బుధగురులు 1000 స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం మంచి అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది. గురువు గారు కూడా 1000 స్థానంలో సంచారం ఉన్నారు కాబట్టి గురువారం పూట మీరు గురువుగా కొలిచే ఆలయానికి వెళ్ళి చక్కగా అక్కడ శనగలు పంచడం ద్వారా మీ యొక్క దోషాన్ని శనగలు నైవేద్యంగా పెట్టి ఆ గుళ్ళో అక్కడ వచ్చే భక్తులకు పంచడం ద్వారా మీ యొక్క దోషాన్ని పోగొట్టుకోవచ్చు. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి
ఇక్కడ భాగ్యస్థానంలో శుక్రుడు, అలాగే దశమంలో రవి, దశమంలో రాహువు, లాభంలో బుధుడు, లాభంలో గురుడు. 5 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి కలిసి వస్తూ ఉంది. సో ఎప్పుడైతే 5 గ్రహాల యొక్క అనుకూలత ఉందో తప్పకుండా మిథున రాశి వాళ్ళు చక్కగా వాళ్ళు ఏదైతే కాన్సన్ట్రేటివ్గా ఏదైనా వర్క్ చేద్దాం అనుకుంటారో ఆ వర్క్ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ వర్క్ ఫుల్ఫిల్ అయ్యే ఆస్కారాలు తప్పకుండా చాలా వరకు కూడా ఈ వారం మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. సో ఆదివారం, శనివారం 2 రోజులు కూడా ఈ రాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి వారం ప్రారంభం మనం చూసినట్టయితే 3వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే ఆ రాశ్యాధిపతి సింహరాశికి అధిపతి రవి కూడా 10వ స్థాన సంచారంలో ఉన్నారు. సో ఇక్కడ 3వ స్థానంలో పరాక్రమ స్థానంలో చంద్రుడు యోగిస్తారు. అలాగే కేంద్ర స్థానమైన 10వ స్థానంలో రవి యోగిస్తాడు. సో త్రూ యువర్ విల్ పవర్, మంచి ఆత్మశక్తితో, ఆత్మవిశ్వాసంతో, పరాక్రమ స్థానంలో ఉన్న చంద్రుడి వల్ల చేయగలను అనే గట్టి నమ్మకంతో చక్కగా ఎలాంటి మొండి పనులైనా కూడా చేయటానికి వీళ్ళు ముందుకు వెళ్తారు. అదేవిధంగా రవి యొక్క 10వ స్థాన సంచారం అనుకూలంగా ఉండటం వల్ల ఇక్కడ జాబ్ చేసే చోట అయితే మీ బాస్ సపోర్ట్ ఉంటుంది. సో అలాగే ఎప్పుడైతే కేంద్ర స్థానంలో ఈ యొక్క దిగ్బలంలో రవి సంచారం జరుగుతూ ఉందో సో చేసే కర్మలో కూడా అంటే ప్రొఫెషన్ వైజ్గా కూడా కెరీర్ వైజ్గా కూడా తప్పకుండా ఈ సమయంలో మీరు తీసుకున్న టాస్క్ని కంపల్సరీ కంప్లీట్ చేయగలుగుతారు. సో కానీ ఇక్కడ రవితో పాటుగా రాహువు కూడా కలుస్తున్నారు. సో కొన్నిసార్లు ఏంటంటే మీ బాస్తో సరిగ్గా కమ్యూనికేషన్ లేకపోవడం, ఇమీడియట్ హెడ్తో కానీ మీ బాస్తో కానీ, సో ఇక్కడ రవి రాహువుల యొక్క కంజంక్షన్ 10th హౌస్లో ఉండటం వల్ల అనుకున్న సో మీ ఇమీడియట్ హెడ్ కానీ లేకపోతే మీ బాస్ కానీ మీ పై అధికారుల సపోర్ట్ కానీ నా ఫుల్గా ఉంటుంది అనుకునే ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం వద్దు. ఏదైతే మీ వరకు ఈ పని నేను చేయగలను అనుకునే టాస్క్ మీ వరకు మీకు ఓకే అనుకున్నది ఏదైతే ఉందో చక్కగా దాని మీద మీరు ముందుకు వెళ్ళడం మంచిది. సో అంటే మీ పై అధికారుల మీద ఎక్కువగా మీరు నమ్మకం పెట్టుకోకుండా మీరు మీ పని చేసుకుంటూ వెళ్తే తప్పకుండా ఈ సిచ్యువేషన్లో సరిపోద్ది. ఎందుకంటే రవి రాహుతో కేంద్ర స్థానంలో 10th హౌస్లో ఉన్నారు కాబట్టి సో కొంతవరకు సో ఇక్కడ అంటే కేంద్ర స్థానంలో ఉన్న రవి యోగిస్తారు. బట్ రాహుతో కలిసి ఉండటం వల్ల అది ఏదైనా సరే హెడ్స్ యొక్క సపోర్ట్ ఉంటేనే మనం ఎదగలుగుతాం అండ్ చక్కగా మనకు కూడా మంచి పేరు వస్తుంది. బట్ ఏంటంటే ఈ సమయంలో వాళ్ళని పెద్దగా నమ్మాల్సిన ఇది కనిపించట్లా. సో అదేవిధంగా సోమ మంగళవారాల్లో చూస్తే కనుక ఈ రాశికి 4th స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ కేతువు 4th స్థానంలో ట్రాన్సిట్లో ఉన్నారు. సో అంటే ఏంటి, సో డొమెస్టికల్గా మీ ఇన్నర్ పీస్ని మీరు మిస్ అవుతూ ఉన్నారు. సో కొంత మానసిక ప్రశాంతత అంటే ఏంటి, ఇంటికి దూరంగా ఇప్పుడు బుధ గురుల యొక్క యుతి లాభస్థానంలో జరుగుతుంది. అంటే మీటింగ్ సమ్ పీపుల్, మీటింగ్ సమ్ సర్కిల్స్, మీటింగ్ సమ్ ఫ్రెండ్స్, ఇలాగా కొంతమందిని మీరు కలిసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఏమవుద్ది అంటే బయట ఎక్కడో తింటుంటారు. సో ఇంటికి సంబంధించిన విషయాల్లో దూరంగా ఉంటుంటారు. సో దీనివల్ల అంటే కొంత మీ కంఫర్ట్ని మిస్ అవుతూ మీరు కొంత గ్రూప్ ఆఫ్ సర్కిల్ని లేకపోతే ఫ్రెండ్స్ని లేకపోతే కొంతమందిని కలిసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కలిశారు. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండొచ్చు, బుధగురుల యుతి లాభస్థానంలో జరుగుతుంది. సో ఇక్కడ ఏదైనా జాబ్లో కొత్తగా మీరు ఏదైనా వేరే దానిలోకి మిమ్మల్ని చేంజ్ చేశారనుకోండి, సమ్ కొత్త గ్రూప్లోకి, సమ్ కొత్త విషయంలోకి, సమ్ కొత్త పనిలోకి, సో అక్కడ ఉండే వాళ్ళంతా కూడా నాన్ సింక్గా ఉంటుంటారు. మీ భావజాలం వాళ్ళ భావజాలం కాదవదు. సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ సిచ్యువేషన్లో మీరు కలిసే వాళ్ళ విషయంలో అక్కడ లాభస్థానంలోనే జరుగుతూ ఉంది గురు బుధుల యొక్క యుతి. సో కాబట్టి తప్పదు, వాళ్ళని కలవక తప్పదు. సో ఆ పని అవ్వాలంటే తప్పకుండా వాళ్ళ ఇన్వాల్వ్మెంటు తప్పదు. కానీ మీ లాజిక్స్ వేరు, వాళ్ళ లాజిక్స్ వేరు. సో లాజిక్స్ వేరని చెప్పి అనవసరంగా వాగ్వాదం పెట్టుకోకుండా మీకు ఏ పని కావాలో ఆ పని అయ్యేంత వరకు మాట్లాడుకుని మిగతా విషయాల జోలికి పోకుండా ఉంటే అది కూడా పెద్ద రెమెడీ లేకుండానే సాధించే విషయం. సో ఇక రాశి వారికి చూస్తే బుధ గురు శుక్రవారాల్లో చంద్రుని యొక్క 5వ స్థాన సంచారం, పంచమంలో ఆల్రెడీ చంద్రుడు, ఇక్కడ పంచమాధిపతి ఇక్కడ శుక్రుడు భాగ్యస్థానంలో మిత్రక్షేత్రంలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా శుక్రుడి యొక్క సంచారం కూడా అనుకూలంగానే ఉంది. కాబట్టి ప్రజెంట్ సంతాన పరంగా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కావచ్చు, మరి ఇప్పుడు మార్చి నెల ఎగ్జామ్స్ కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, అన్ని విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు వీరికి కనిపిస్తూనే ఉన్నాయి.
సో అయితే ఈ రాశికి ఇక వారాంతానికి వచ్చేసరికి కుజుడి యొక్క సంచారం మాత్రం 10th హౌస్లో ఉంటూ ఉంది. సో కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ఫారెన్ ట్రావెల్స్ కానీ, లేకపోతే ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, ఫాదర్ సపోర్ట్కి సంబంధించిన విషయాల్లో కానీ, లైఫ్ గ్రోత్కి సంబంధించి లైఫ్లో ఎదగడానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ స్ట్రెయిన్, స్ట్రెస్, ఫైటింగ్, ఇంత ఫైట్ చేయాలా అనిపిస్తూ ఉంటుంది. సో కుజుడి యొక్క భాగ్యస్థాన సంచారం మాత్రం ఈ రకమైన ఎఫెక్ట్స్ని వీళ్ళకి కలిగిస్తూ ఉంది మిథున రాశి వాళ్ళకి పర్టికులర్గా. సో కాబట్టి వీళ్ళన్నిటికంటే ముఖ్యంగా బుధ గురులు పెద్ద ఇబ్బంది కాదు, రవి రాహులు ఇబ్బంది కాదు, శని శుక్రులు ఇబ్బంది కాదు, కుజుడు మాత్రమే. కాబట్టి కుజనవగ్రహ శాంతి మంత్రం, భాగ్యస్థానంలో కుజుడు ఉన్నారు కాబట్టి కుజనవగ్రహ శాంతి మంత్రం, ధరణీ గర్భ సంభూతం కుజనవగ్రహ శాంతి మంత్రం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం, చక్కగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ని రోజు దర్శించుకోవటం, ఇలాంటివి చేయటం వల్ల తప్పకుండా ఈ కుజుడి ప్రభావం కూడా మీకు అనుకూలంగా వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఈవెన్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా. సో ఇక్కడ ఏంటంటే బుధ గురుల యొక్క కంజంక్షన్ ఏదైతే ఉందో, సో ఓకే ఈ మ్యాచ్ చేసుకుంటే మనకి కొంత, ఎవరైనా సరే ఏదైనా మ్యాచ్ చేసుకుంటే మనకి కొంత గెయిన్, కొంత లాభం అనుకుంటారు కదా. సో ఆ విషయాల్లో ఈ వీళ్ళ లాజిక్స్ వేరు, వీళ్ళ యాటిట్యూడ్ వేరు, వీళ్ళ భావన వేరు, మన భావన వేరు, వీళ్ళతో మ్యాచ్ కలుపుకోవడం మనకి అవసరమైనా అనే ఒక డైలమా అనేది ఏర్పడే ఆస్కారాలు ఎక్కువగా ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి తప్పకుండా ఈ కుజనవగ్రహ శాంతి మంత్రానికి సంబంధించి ఇప్పుడు కుజుడికి సంబంధించిన రెమెడీస్ చేసుకోండి, ఇంకా మంచి ఫలితాలు అనేవి మిథున రాశి వారికి ఉంటాయి. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూసినప్పుడు వీళ్ళకి తృతీయంలో కేతువు, అష్టమంలో శుక్రుడు, దశమంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ వీరికి అనుకూలంగా ఉంది. కర్కాటక రాశి వారికి ఈ వారం మనం చూస్తే కనుక ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. సో ఈ రాశికి ఏదైతే రవి రాహుల యొక్క యుతి ముఖ్యంగా నవమ స్థానం అయిన భాగ్యస్థానంలో జరుగుతూ ఉందో, కుటుంబపరమైన విషయాల్లో వచ్చే సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్, సడన్ చేంజెస్, కొన్ని సడన్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల భాగ్యస్థానంలో ఈ డ్రై ప్లానెట్, ఫైరీ ప్లానెట్ రవి ఉంటాం, పైగా రాహుతో కలిసి ఉంటాం. సో చాలా వరకు కూడా ఉన్న ధనాన్ని, నిల్వ ఉన్న ధనాన్ని ఇక్కడ ఎక్కువగా కుటుంబ పరంగా వచ్చే కొన్ని సడన్ సిచ్యువేషన్స్ వల్ల ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంటుంది. అంటే అకౌంటబిలిటీ తగ్గుతుంది. మా ఇంట్రా బాబు ఇలా పడ్డాయో లేదో ఇవి తీసుకెళ్ళి అలా పెట్టాల్సి వచ్చింది అనే విధంగా భాగ్యస్థానంలో ఉన్న రవిరాహుల యొక్క యుతి మనకి ఇక్కడ చెప్తూ ఉంది. సోమ మంగళవారాలు చూస్తే తృతీయ స్థానంలో కేతువు యొక్క సంచారం. సో కొంతవరకు తృతీయంలో కేతు అనుకూలం, చంద్రుడు కూడా అనుకూలం. పరాక్రమ స్థానంలో మీకున్నది ఏంటంటే ఒకటే ధైర్యం. సో ఈ సమయంలో ఎంతటి రిస్క్ అయినా సరే, సో ఎంతటి సిచ్యువేషన్ అయినా సరే నేను ఫేస్ చేయగలను అనే ఒక పరాక్రమ స్థానంలో ఉన్న కేతు యొక్క సంచారం వల్ల, తప్పకుండా చంద్రుడి యొక్క విల్ పవర్ వల్ల, ఈ రెండు ఉండటం వల్ల ముఖ్యంగా ఎలాంటి టఫ్ సిచ్యువేషన్ అయినా తట్టుకోగలిగే శక్తిని వీళ్ళు మీకు ఇస్తూ ఉన్నారు. అయితే చేసే జాబ్లో వృత్తిపరమైన విషయాల్లో ఏంటంటే కర్మస్థానంలో బుధ గురుల యొక్క ఇతి జరుగుతుంది. మొన్నటి వరకు పర్వాలేదు, కానీ సో ఈ వారం నుంచి ఏంటంటే కమ్యూనికేషన్ విషయాల్లో వచ్చే లోపాల వల్ల జాబ్లో చేసే పనిలో మాటలు పడే ఆస్కారాలు ఉన్నాయి. ఈ విషయంలో మాత్రం కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. అలాగే ప్రొఫెషన్ నిమిత్తమై, ఉద్యోగం నిమిత్తమే, ప్రొఫెషన్ నిమిత్తమే ఏదైనా చేసే ప్రయాణాలు ఉంటే ఆ ప్రయాణాల్లో కూడా సరైన కమ్యూనికేషన్ లేకపోవటం, ఉద్యోగపరంగా చేసే ప్రయాణాలు ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించిన విషయాల్లో రీచ్ అవ్వాల్సిన ప్లేస్ని గూగుల్ మ్యాప్ తప్పు చూపించే ఆస్కారాలు ఉంటాం. సో బుధ గురుల యొక్క యుతి మాత్రం ఏదైనా సరే దశమస్థాన సంచారంలో ఉండటం వల్ల ప్రొఫెషన్ రిలేటెడ్గా కమ్యూనికేషన్ విషయంలో మాత్రం ప్రతిదీ కూడా ప్రాపర్ కమ్యూనికేషన్లో ఉండేది చూసుకోండి, లేకపోతే దానివల్ల ఇబ్బంది అనేది కలిగే ఆస్కారాలు కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా ఈ రాశికి బుధ గురు శుక్రవారాల్లో చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఈ రాశికి ముఖ్యంగా అష్టమ స్థానంలో కుజ శుక్ర శనుల యొక్క యుతి జరుగుతూ ఉంది. సో ఇక్కడ శుక్రుడి వల్ల ఎంతో కొంత అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మీకు కొంత ఊరట కలిగిస్తూ ఉన్న అంశం ఈ రాశి వారికి, కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో శుక్రుడు కొంతవరకు మిత్రక్షేత్రంలో ఉండటం వల్ల కొంత
అన్ఫార్చునేట్గా డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నా. ఎందుకంటే కుజుడు ఇక్కడ ఈ రాశికి అష్టమ స్థానంలో శత్రుక్షేత్రంలో ఉన్నారు. సో మేజర్గా ఈ రాశికి సంబంధించి కర్కాటక రాశికి ఈయన చాలా వరకు చాలా పవర్ఫుల్ కారకుడు, పవర్ఫుల్ ప్లానెట్. సో ఈ అష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం అటు వృత్తిపరంగా కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, సంతానపరంగా కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సో కుజుడి యొక్క ఈ శత్రుస్థాన సంచారం ఏదైతే ఉందో, కుజశనులు ఇద్దరు కలిసి అష్టమ స్థాన సంచారం ఉండటం వల్ల ఎముకల్లో మజ్జ, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్, మజిల్స్, వీటికి సంబంధించిన విషయాల్లో కొంత హెల్త్ ఇష్యూస్ ప్రివేల్ అయ్యే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కుజుడి యొక్క అష్టమ స్థాన సంచారం వల్ల ఏదైతే ఇక్కడ అష్టమ స్థానంలో కుజ శుక్రుల యొక్క యుతి కనిపిస్తుందో, మీకు ఇష్టం లేని పనులు, ఇష్టం లేకపోయినా మీరు కొన్ని పనులు ఈ సమయంలో చేయాల్సి వచ్చే ఆస్కారాలు కుజ శుక్రుల యొక్క యుతి అష్టమ స్థాన సంచారం వల్ల కనిపిస్తుంది. సో కాబట్టి ఈ రాశి వారికి ఎవరైతే ఎడ్యుకేషన్, మార్చ్ అంటేనే మనం ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ సమయం కాబట్టి ఈ రాశిలో ఉండే విద్యార్థులు, ఇక్కడ అష్టమ కుజశనుల యొక్క దోషం ఉంది, మళ్ళీ దశమ ఇక్కడ భాగ్యస్థానంలో రవిరాహువుల యొక్క దోషం కూడా ఉంది. సో వీళ్ళు మాత్రం జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సబ్జెక్ట్. కర్కాటక రాశి పిల్లలు ఎవరైతే ఉంటారో సో చక్కగా మీ మైండ్ని ఫ్రీ చేసుకొని, సో వేపుళ్ళు, ఆయిల్ ఫుడ్స్, కారాలు, స్పైసీ ఫుడ్స్ ఇవన్నీ తినకుండా ఉండటం అనేది ఈ సమయంలో చాలా మంచిది. అంటే ఈ సమయంలో మళ్ళీ డైలీ రొటీన్ దెబ్బతింటే మళ్ళీ ఎగ్జామ్స్కి ఇబ్బంది కాబట్టి మిగతా వాళ్ళు కూడా సో ఇవన్నీ పాటించాల్సిన అవసరం ఉంది. కుజుడి యొక్క అష్టమ స్థాన సంచారం మనకి మాత్రం తప్పకుండా కొంచెం కష్టించి చదివే ఆస్కారాలు, కష్టపడి చదివే ఆస్కారాలు ఇక్కడ మనకి కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇష్టంతో చదవండి, సబ్జెక్ట్ని ఎక్కించుకోండి, ఇంట్లో జరిగే విషయాలను ఎక్కువగా ఏం పట్టించుకోకుండా ఉండటం మంచిది. సో కాబట్టి అష్టమ కుజ దోషానికి సంబంధించి ఈ రాశి వారికి తప్పకుండా మరి సుబ్రహ్మణ్య స్వామికి దర్శించుకోవడం, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవటం, కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, ధరణీ గర్భ సంభూతం నిత్యం కుజనవగ్ర శాంతి మంత్రం చదువుకోవటం రాశి వారికి సంబంధించి మంచిది. భాగ్యస్థానంలో కూడా రవి యొక్క సంచారం, రాహు యొక్క సంచారం నడుస్తూ ఉంది కాబట్టి శివాలయ దర్శనం కూడా వీళ్ళకి చాలా వరకు కూడా మంచి ధైర్యాన్ని, మంచి విజువలైజేషన్ని, అంటే ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి అనే ఒక సిక్స్త్ సెన్స్ని మీకు ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి ఈ విషయంలో మాత్రం తప్పకుండా ఇలా చేయడం మంచిది. సో కర్కాటక రాశి వారికి సంబంధించి ముఖ్యంగా అక్కడ సప్తమాధిపతి అష్టమంలో ఉంటాం, అష్టమంలో కుజశనులు కలిసి ఉంటాం కాబట్టి ఇన్లాస్, అత్తగారు మామగారితో కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో కావచ్చు, కుజ శుక్రుల యొక్క యుతి శనితో కలిసి ఉండటం వల్ల కొంతవరకు కళత్రకారకుడు కొంత అష్టమ స్థానంలో కుజుడితో కలిసి ఉండటం వల్ల మ్యారిటల్ లైఫ్లో ఇన్లాస్తో అత్తగారు మామగారు అండ్ ఇలాంటి ఇబ్బందులు రాకుండా, జాయింట్ అకౌంట్స్కి ఇబ్బందులు రాకుండా చూసుకోవడం అనేది మంచిది. సింహరాశి వారికి సంబంధించి వద్దాం. సింహరాశి వారికి ఈ వారం మనం చూసినట్టయితే కనుక భాగ్యస్థానంలో ఉన్న గురు భగవానుడు, భాగ్యంలో ఉన్న గురుడు మాత్రమే వీరికి యోగిస్తున్నారు. 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, బుధ, గురు, శుక్రవారాలు 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహరాశి వారికి మనం చూస్తే కనుక నవగ్రహ ఆరాధన, శివాలయ దర్శనం మస్ట్ అండ్ షుడ్గా కనిపిస్తూ ఉంది. నవగ్రహ ఆరాధన, శివాలయ దర్శనం. ఎందుకంటే ఈ రాశి వారికి రాశిలో చంద్రుని యొక్క సంచారం, ముఖ్యంగా రాశ్యాధిపతి అయిన రవి ఇన్వాల్వింగ్ ఇన్ అష్టమ స్థానం. సో 8th హౌస్ ఈజ్ ద టెన్షన్ జోన్. సో కాబట్టి రాహుతో కలిసి ఉన్నాడు. సో కాబట్టి ఎక్కువ మైండ్ వ్యావరింగ్, మెంటల్ టెన్స్ ఇవన్నీ కూడా జుమ్ 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 అని లాగేస్తూ ఉంటుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఒక యాంప్లిఫై చేసేస్తూ ఉంటుంది టెన్షన్తో. సో ఇలాంటి సిచ్యువేషన్స్ సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి హెల్త్ కేర్ ఎక్కువ తీసుకోవాలా. సో సిచ్యువేషన్కి తగ్గట్టు టెన్షన్ పడకుండా దానికి సంబంధించి డెసిషన్ ఎలా తీసుకోవాలి అనే ఒక ప్లెజెంట్ మైండ్ అనేది కూడా సింహరాశి వారికి ఈ వారం మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. దీంతో రాశిలో చంద్రుని యొక్క సంచారం, రాశ్యాధిపతి రవి రాహుతో అష్టమ స్థానంలో ఉన్నారు. అసలు అష్టమంలో రాహు ఉండటమే ఒకటి, మళ్ళీ రవి కూడా రాశ్యాధిపతి ఇన్వాల్వ్ అవటం ఒకటి. సో కాబట్టి ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ ఈ యొక్క మెంటల్ టెన్స్కి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం జాగ్రత్త అనేది మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సోమ మంగళవారాల్లో మనం చూసినప్పుడు ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది ఆల్రెడీ. సో ఇక్కడ ఈ రాశికి అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నారు ఈ రాశికి సంబంధించి.
సో కొంతవరకు ఇక్కడ కుటుంబపరమైన ధనపరమైన విషయాల్లో ఫైనాన్షియల్ గ్రోత్కి సంబంధించి తప్పకుండా గురువు గారు భాగ్యస్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి కొంత అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. కానీ స్వతహాగా బుధుడి యొక్క నేచరు గురుడి యొక్క నేచరు వేరవటం వల్ల ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాల్లో, ఎందుకంటే పంచమాధిపతి గురుడయ్యాడు, ద్వితీయాధిపతి బుధుడయ్యాడు, కుటుంబానికి సంబంధించి సంతానానికి సంబంధించి ఈ రెండింటిని మీరు సింక్ చేయలేకపోతుంటారు. ఈ రెండింటి విషయాల్లో బుధుడు గురుడు స్వభావ రీత్యా రెండు విరుద్ధమైన డిఫరెంట్ యాటిట్యూడ్స్ అండ్ డిఫరెంట్ భావజాలం ఉన్న ప్లానెట్స్ అవటం వల్ల కుటుంబము సంతానానికి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత వీళ్ళకి భాగ్యస్థానంలో గురుబుధుల యొక్క సంచారం కొంత ఇబ్బందిగా కనిపిస్తూ ఉంటుంది. ఇక బుధ గురు శుక్రవారాల్లో ఈ రాశికి సంబంధించి చూసినప్పుడు తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే తృతీయాధిపతి శుక్రుడు కూడా సప్తమ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి కావాల్సినంత విల్ పవరు పరాక్రమ స్థానంలో చంద్రుడు ఇస్తాడు. ఇక్కడ పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం తప్పకుండా ఈ అంటే ఏ విషయాన్నైనా సాధించగలను అనే మంచి ఎఫర్ట్ని వీళ్ళ చేతుల్లో చక్కగా ఈ బుధ గురు శుక్రవారాల్లో పరాక్రమ స్థానంలో చంద్రుడు ఉండటం వల్ల కొంత కాన్ఫిడెంట్గా ఉండగలుగుతారు. సో ఇక్కడ మనం వెరసి చూస్తే కనుక అక్కడ శుక్రుడు కానీ నెక్స్ట్ వారాంతానికి వచ్చే కుజుడు కానీ ఇద్దరు కూడా సప్తమ స్థానంలో ఉన్నారు. కుజ శుక్ర శనుడు, సప్తమంలో కుజుడే కానీ శుక్రుడే కానీ శనే కానీ న్యాచురల్ ట్రాన్సిట్లో ముగ్గురు ఫలితాన్ని ఎవరు. సో దీనివల్ల వ్యాపారం పెద్ద ఎదుగు బొదుగు పెద్ద హైలైట్గా ఉంటుందని అనలేము, అలాంటి డల్గా ఉంటుందని అనలేము. వ్యాపార భాగస్వామితో, జీవిత భాగస్వామితో, ఇక్కడ బిజినెస్ పార్ట్నర్తో, క్లోజ్ రిలేషన్స్తో డిస్ప్యూట్స్ రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్ ప్లానెట్. ఎప్పుడైతే కుజుడు సప్తమ స్థానంలో ఉంటారో, ఈ ఫైటింగ్ ప్లానెట్ కుజుడు సప్తమ స్థానంలో ఉండటం వల్ల మేజర్గా సో ఎవరితో మనం ఫైట్ చేస్తాం, ఎవరితో మనం ఆర్గ్యుమెంట్ చేస్తాం, సప్తమ స్థానం అంటే ఇంట్లో ఉంటే గృహిణులు అనుకోండి, ఏమండి మేము ఇంట్లో ఉంటాం ఏ పని చేయం మరి ఉన్నారనుకోండి, ఇంట్లో ఉంటే ఉంది అత్తగారు మామగారు, ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళ మీద ఫైట్ చేస్తాం. ఆఫీస్కి వెళ్ళాం అనుకోండి, డైలీ ఎవరి మీద కలిస్తే పక్కన అవడం ఇక్కడ ఎందుకు తీసి అక్కడ పెడతావు, నేను రోజు ఇక్కడ పెట్టుకుంటావు కదా అని ఆడితో గొడవ. సో ఇక్కడ ప్రేమికులు అనుకోండి, ఇక వాళ్ళిద్దరు కలిసి తిరుగుతుంటారు కదా, వాళ్ళిద్దరి మధ్య గొడవ వస్తుంది. సో ఎక్కువ లైఫ్ పార్ట్నర్తో కలిసి ఉంటాం, బిజినెస్ పార్ట్నర్కి సంబంధించిన విషయాలు ఇలాంటి వాటిల్లో అంటే ఎదురుగా ఎవరైతే మీ క్లోజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే కొంత మార్స్ ఇక్కడ ఎగిరెగిరి వాళ్ళ మీద ఎగురు అని చెప్పి ఇలా కొంత ప్రేరేపిస్తుంటాడు. కాబట్టి డోంట్ ఫైట్ విత్ యువర్ నియర్ అండ్ డియర్ క్లోజ్ రిలేషన్స్. అది కుటుంబంలో సభ్యులైనా కావచ్చు, లైఫ్ పార్ట్నర్ అని కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో సింహరాశి వారికి బిజినెస్ పరంగా మాత్రం మనం చూసినప్పుడు ఈ సమయంలో మోర్ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. సప్తమ స్థానంలో కాంట్రాక్ట్స్ రీత్యా కావచ్చు, కాంట్రాక్ట్స్ పరంగా కావచ్చు, ఇక్కడ అంత అనుకూల ఫలితాలు కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి. రవి కూడా రాహుతో కలిసి ఉండటం వల్ల ముఖ్యంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు మీకు ప్రతిబంధకంగా మారుతూ ఉంటాయి ఏ పని చేయాలన్నా. ఇదొకటి మాత్రం గమనించాలి. సో కాబట్టి ఈ రాశివారు సింహరాశి వారు మేజర్గా మనం చూస్తే కనుక భాగ్యస్థానంలో గురువు గారి యొక్క సంచారం, ఎడ్యుకేషన్ మార్చిలో ఎగ్జామ్స్ టైం కాబట్టి చదువుకునే పిల్లల విషయంలో ఏం పెద్ద అంత ఇంపాక్ట్ చూపించో పిల్లలు చక్కగా శ్రద్ధగా చదువుకుంటారు భాగ్యస్థానంలో గురు సంచారం వలన. సో కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు ముఖ్యంగా నేను ముందే చెప్పా, అందుకే నవగ్రహ ఆరాధన, ఎందుకంటే లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి సో అంత యు ఆర్ ఎంటరింగ్ ఇన్ ఏ డార్క్ మోడ్. ఏం చేయాలి ఏంటి అనే ఒక సిచ్యువేషన్లోకి. కాబట్టి ఈ సమయంలో జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ఇలాంటి సిచ్యువేషన్కి రవి నవగ్రహ శాంతి మంత్రం మంచి మంత్రం. అలాగే శివాలయ దర్శనం కూడా మంచిది. అలాగే నవగ్రహ ప్రదక్షిణ అన్నిటికీ చేసుకుంటే ఇంకా మంచిది. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి షష్టమంలో కుజుడు, షష్టమంలో శని, అష్టమంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి మనకు కనిపిస్తుంది. 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. సోమ, మంగళ, శని. సో 3 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి. కన్యారాశి వారికి ఈ వారం ప్రారంభం మనం చూస్తే కనుక సో వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొంత
ఎక్కువ ఆ, ఆలోచనలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఆలోచనలు కొంత నెగిటివ్ సైడ్ ఎక్కువ ఉండేటట్టు కనిపిస్తూ ఉన్నాయి మనకి. అదేవిధంగా ఏదైనా మ్యారేజ్ మ్యాచ్కి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఏంటంటే సో ఓకే అనుకున్నా కూడా కొంత ఇక్కడ రవిరాహుల యొక్క సప్తమ స్థాన గోచారం వల్ల మళ్ళీ పునరాలోచనలో పడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి సంబంధించి వ్యాపార రీత్యా సూచితంగా కొన్ని ఖర్చులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వ్యాపారంలోకి వచ్చే కొన్ని ఆకస్మిక ఖర్చులు కావచ్చు, లేకపోతే అన్నెసరీగా వ్యాపారంలో మీరు పెట్టే ఖర్చుల విషయంలో కావచ్చు కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. బిజినెస్ పార్ట్నర్షిప్, వ్యాపార భాగస్వామ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఈ సమయంలో అననుకూలత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారం ప్రారంభం చంద్రుని యొక్క సంచారం 10వ స్థాన సంచారంలో ఉంది. ఎక్కువగా కుటుంబ సభ్యుల గురించో కుటుంబ సభ్యులకి సంబంధించిన విషయాల మీదో మీరు ఎక్కువ ఆలోచనలు చేసే ఆస్కారాలు వారం ప్రారంభం కనిపిస్తూ ఉన్నాయి. సో అది మనం చూస్తే కనుక ఇండికేటింగ్ మీరు చేసే జాబ్లు అయితే ఎవరైతే ఉంటారో ఆ గ్రూప్లో కొంతమందిని తీసేసే ఆస్కారాలు, మీ దగ్గరగా ఉండేవాళ్ళే కొంతమంది అక్కడ స్థాన చలనం కానీ స్థాన భ్రంశం కానీ అక్కడ వాళ్ళని తీసేసే ఆస్కారాలు కానీ కనిపిస్తూ ఉన్నాయి. సో మీ క్లోజ్ ఫ్రెండ్స్లో కూడా ఇక్కడ కొన్ని సందర్భాల్లో సో నేను ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నాను లేకపోతే ఎక్కడికో వెళ్తున్నాను అంటే మీ క్లోజ్ రిలేషన్స్లో కొంత డిస్టెన్స్ దూరం అయ్యే ఆస్కారాలు ఎక్కువగా మనకి ఇక్కడ ఈ కన్యా రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో వీళ్ళకి రాశిలో ఆల్రెడీ కేతు ఉన్నారు. సోమ మంగళవారాల్లో చూసినట్టయితే కనుక రాశ్యాధిపతి బుధుడు కూడా అష్టమ స్థాన సంచారంలో ఈ రాశి వారికి ఉంటూ ఉన్నారు. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఆల్రెడీ గురుడు ఈ రాశికి అష్టమంలో ఉన్నారు, బుధుడు కూడా అష్టమ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో ఎక్కువ కేర్ తీసుకోవడం అనేది కూడా అవసరం. అంటే ఈ సమయంలో ఏదైనా సరే సాహసోపేతంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు తీసుకునే నిర్ణయాలు, సాహసోపేతంగా తీసుకునే నిర్ణయాల విషయంలో మాత్రం అంత అనుకూలమైన రిజల్ట్స్ కొంచెం తక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి సాహసోపేతమైన నిర్ణయాలకి అంతగా అనుకూలించే సమయం కాదు అనే విషయాన్ని మాత్రం గమనించండి. బుధ గురులు ఇద్దరు అష్టమ స్థాన సంచారంలో ఉండటం వల్ల ఏదైనా రిస్క్ తీసుకుని ఏదైనా పని చేద్దాం అనుకున్నా కూడా ఆ పని చేసే సమయంలో అక్కడ బుధ గురులు ఇద్దరు కూడా అక్కడ డిఫరెంట్ ప్లానెట్స్. సో అంత రిస్క్ చేసిన పనికి కూడా అక్కడ అనవసరంగా వీడి గురించి చేసాం అనేటట్టు ఉంటుంది పరిస్థితి. సో బుధ గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశికి శుక్రుడి యొక్క సంచారం ముఖ్యంగా షష్టమంలో ఉంది. శుక్రుడు కళత్రకారకుడు శుక్రుడు షష్టమంలో ఉంటాం, సప్తమంలో రవి రాహులు ఉంటాం, అలాగే అష్టమంలో గురుడు బుధుడు ఉంటాం. సో ముఖ్యంగా అంటే ఇక్కడ 7th house రిలేటెడ్గా ముఖ్యంగా మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగే ఇక వెన్నెముక, వెన్నుపూస, వెన్ను నొప్పి ఇలాంటి విషయాలు కొంచెం బాధించే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశికి వారాంతంలో చూస్తే కనుక కుజుడి యొక్క సంచారం షష్టమ స్థానంలో జరుగుతుంది, కుజ శనులతో పాటుగా. సో కాబట్టి కొంతవరకు కుజ శనుల యొక్క ఇది షష్టమ స్థానంలో ఓకే, ఓవర్కమ్ యువర్ లోన్స్ అండ్ ఎనిమీస్ మ్యాటర్ కానీ అపోనెంట్స్ విషయాల్లో కానీ ఫైట్ చేసి మీరు బయటికి రాగలుగుతారు. వాటి లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయంలో శుక్రుడే అక్కడ షష్టమ స్థానంలో ఉండటం వల్ల, పైగా ఈ రాశికి కన్యారాశికి చతుర్థ స్థానంలో చంద్రుడు సంచారంలో ఉండగా కన్యారాశికి సో రావాల్సిన ధనం కూడా కొంత టైంకి అందలేకపోవడం కానీ కొంత ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా కొంత అవరోధం హడిల్స్ అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. సో ఎవరికైనా మాట ఇచ్చే ముందు కొంచెం చూసుకోవడం అనేది మంచిది, ఎందుకంటే శుక్రుడు కొంచెం షష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి. సో ఈ రాశికి సంబంధించి మెయిన్గా శుక్రుని యొక్క షష్టమ స్థాన సంచారం హైయర్ ఎడ్యుకేషన్ విషయంలోనూ ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా మీకు మంచి ఫలితాలు రావాలంటే లక్ష్మీదేవికి మల్లెపూల మాలతో చక్కగా అలంకరించుకొని లక్ష్మీ అష్టోత్తరం శుక్రవారం పూట చేసుకోవడం వల్ల
చాలా వరకు ఈ మంచి రిలాక్సేషన్ అనేది శుక్రుడి వల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్లో మీకు కలుగుతుంది. అదేవిధంగా ఈ రాశి కన్యారాశికి మేజర్గా చదువుకునే విషయంలో కూడా, మరి మార్చ్ అంటేనే ఎగ్జామ్స్ మ్యాటర్ కాబట్టి చదువుకునే విద్యార్థుల విషయంలో కూడా కొంత ఎక్కువ ప్రతికూలత అనేది కన్యారాశి వారికి ఎక్కువగా ఉంది కాబట్టి అది మీ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏ విధంగా కూడా సప్తమ స్థానం అంత అనుకూలించట్ల. కాబట్టి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వీళ్ళందరినీ వదిలేసి మీరు లోన్లీగా కూర్చొని చదువుకుంటేనే మీ బుర్రకెక్కే ఆస్కారాలు కన్యారాశి వారికి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఈ విషయంగా వ్యాపార సంబంధిత విషయాల్లోనూ ఆరోగ్యపరమైన విషయాల్లోనూ కన్యారాశి వారు కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ముందుకెళ్తూ ఉంటే సరిపోద్ది. అదేవిధంగా అష్టమ గురుదోషం కూడా మరి ఉంది కాబట్టి గురుబలం పెంచుకోవడం కోసం దేవానాంచ ఋషినాంచ తప్పకుండా గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి కన్యారాశి వాళ్ళు, ఇంకా మంచిది. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి పంచమంలో శుక్రుడు, షష్టమంలో రవి, షష్టమంలో రాహు, సప్తమంలో గురుడు. మొత్తం ఈ రాశికి 4 గ్రహాల యొక్క అనుకూలత యోగిస్తుంది. 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. కాబట్టి ఆదివారం, బుధ, గురు, శుక్రవారాలు ఈ యొక్క 4 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే ఈ యొక్క రాశికి చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం తులారాశి వారికి. సింహరాశి అధిపతి అయిన రవి కూడా షష్టమ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి తప్పకుండా చంద్రుడు లాభస్థానంలో యోగిస్తాడు, రవి షష్టమంలో యోగిస్తాడు. ఇక్కడ గెయిన్ త్రూ ఎనిమీస్, శత్రు విజయాన్ని పొందటం, తప్పకుండా ఏవైతే న్యాచురల్ అబ్స్టాకిల్స్, న్యాచురల్ రొటీన్లో మీకు కలిగే ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇబ్బంది పెట్టేవాళ్ళు కావచ్చు, వీళ్ళ మీద విజయాన్ని సాధించి మీరు లాభం పొందే విధంగా వారం ప్రారంభం మనకి తప్పకుండా సూచిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రవి యోగిస్తారు, షష్టమంలో రాహు యోగిస్తారు. రవి రాహులు ఇద్దరు కలిసి షష్టమ స్థానంలో ఉంటాం. ఇది మిగతా రాశులకు కొంచెం ఇబ్బందికరమేమో కానీ, అంటే మిగతా రాశులు కంటే కొన్ని రోజులకు కాదు. బట్ తులారాశి వారికి షష్టమ స్థానంలో ఏర్పడడం వల్ల తప్పకుండా ఇది ఒక విధంగా మీ శత్రువుల్ని తగ్గిస్తుంది, ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ఇబ్బందికర వాతావరణం ఏదైతే ఉందో దాని నుంచి మీరు బయటపడేటట్టు కూడా ఈ ట్రాన్సిట్ మీకు ఉపయోగపడే ఆస్కారాలు ఉన్నాయి. సోమ, మంగళవారాలు చూస్తే కనుక ఈ రాశి వారికి మేజర్గా మనం చూస్తే చంద్రుని యొక్క 1000 స్థానం సంచారం. సో ఈ రాశికి మాత్రం మేజర్గా ఇక్కడ ఇంట్లో తండ్రి గారి వల్ల కావచ్చు, లేదా ఫారెన్ జర్నీస్ వల్ల కావచ్చు, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఆ అనుకూలత మాత్రం కొంత తక్కువ ఉందని చెప్పచ్చు. కంజంక్షన్ ఆఫ్ బుధ అండ్ గురు, జూపిటర్ అండ్ మెర్క్యూరీ ఇద్దరు కంజంక్షన్ సప్తమ స్థానంలో ఉండటం వల్ల సో కొంతవరకు ఇక్కడ మేజర్గా ఏంటంటే ఈ అంటే లాజిక్ ఒపీనియన్స్కిను, ఇంటెలిజెన్స్ ఒపీనియన్స్కి, క్యాలిక్యులేటివ్ మైండ్కిను, లేకపోతే కొంత ధర్మబద్ధంగా ఆలోచించే మైండ్కి, అంటే డిఫరెంట్ మైండ్ సెట్స్ అనేవి ఇక్కడ వర్క్ చేయటం వల్ల భార్యాభర్తల మధ్య కానీ, ఆఫీసులో మీకు జాబ్ చేసే చోట మీ కొలీగ్స్ దగ్గరే కానీ, ఇంట్లో కుటుంబ సభ్యులతోనే కానీ ఇక్కడ సరైన భావజాలం కలవకపోవటం వల్ల వచ్చే ఇబ్బందుల వల్ల ఎక్కువగా మ్యారిటల్ లైఫ్లో, వ్యాపారానికి సంబంధించి కాంట్రాక్ట్స్లో, కుటుంబంలో ఈ విధమైన పరిస్థితిని ఫేస్ చేసే ఆస్కారాలు మెయిన్గా కనిపిస్తున్నాయి తులారాశి వాళ్ళకి సంబంధించి. సో ఈ రాశికి సంబంధించి చూస్తే బుధ, గురు, శుక్రవారాల్లో రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. రాశి అధిపతి శుక్రుడు చక్కగా మళ్ళీ పంచమ స్థానంలో మిత్రక్షేత్రంలో ఉన్నారు, శనితో కలిసి ఉన్నారు. శని శుక్రులు ఇద్దరు ఫ్రెండ్సే కాబట్టి తప్పకుండా ఇక్కడ మీరు మీ యొక్క సంతానానికి సంబంధించి మీ పిల్లలు మీరు చక్కగా ప్లెజెంట్గా ఎంజాయ్ చేయగలుగుతారు, ఎంటర్టైన్మెంట్గా ఉండగలుగుతారు. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా మంచి డెసిషన్స్ అనేవి తీసుకోగలుగుతారు. సో ఇక్కడ లగ్న పంచమాధిపతులు అయిన ఈ శుక్రుడు శని యొక్క యుతి పంచమ స్థాన సంచారంలో ఎడ్యుకేషన్ పరంగా కూడా, మార్చ్ అంటే ఎడ్యుకేషన్ కాబట్టి ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా వీరికి అనుకూలమైన ఫలితాలు తులారాశి వాళ్ళు పొందుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే శుక్రుని యొక్క ప్లెజెంట్నెస్ ముఖ్యంగా పంచమ స్థానంలో,
సో కానీ ఇక్కడ ఏదైతే కుజుడి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందో, పంచమ స్థానంలో కుజ శుక్ర శనులు కలిసి ఉన్నారు. సో ఇది మీరు మీ పిల్లలు ఒక పార్టీ, మీ లైఫ్ పార్ట్నర్ ఒక పార్టీ అయిపోతారు. మీరు బాగానే ఉంటారు, మీరు ఆడుకోండి, కష్టం ఉందో నాకు వదిలేయండి అన్నట్టుగా ఇక్కడ మీరు మీ సంతానానికి సంబంధించిన విషయాల్లో మీ జీవిత భాగస్వామి మీ ఇద్దరు ఆడుకుని అన్నీ ఇక్కడ పడేసి నన్ను సర్ది ఏంటి గోల నాకు అనే విధంగా మీ పిల్లలు మీరు ఒక పార్టీ, మీ లైఫ్ పార్ట్నర్ ఒక పార్టీ, సేమ్. అలాగే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ అలా అన్నీ బాగానే ఉంటాయి. కానీ వ్యాపారం సంబంధించిన విషయాల్లో బిజినెస్ పార్ట్నర్కి సంబంధించి అనుకూలత తక్కువగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో ఏదైనా కాంట్రాక్ట్ వచ్చిందనుకోండి, దాని మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ పెట్టే విషయంలో మళ్ళీ అక్కడ ఏంటంటే రివర్స్ ఉంటా ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి కండిషన్స్ మేజర్గా వ్యాపారంలో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ, ఏదైనా కాంట్రాక్ట్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ పెట్టే విషయంలో కానీ, అలాగే మీకు మీ పిల్లలకి మధ్య లైఫ్ పార్ట్నర్ ఇన్వాల్వ్మెంట్ విషయంలో కానీ, ఇలా వీటి విషయాల్లో కొన్నిట్లో ఏంటంటే ఉన్నాయి అననుకూలతలు. కాంట్రాక్ట్, వ్యాపారం, లైఫ్ పార్ట్నర్, మీ యొక్క యాటిట్యూడ్, మీ యొక్క మైండ్ సెట్, ఇవన్నీ దానిలో అక్కడ అనుకూల ఫలితాన్ని ఇవ్వకపోవడం. సో ఇక్కడ చూస్తే ఈ తులారాశి వాళ్ళకి మేజర్గా వారాంతానికి మనం చూసినట్టయితే కనుక చంద్రుడి నీచ స్థితి, దశమాధిపతి నీచలో ద్వితీయంలో ఉంటాం. సో కుటుంబపరమైన విషయాల రీత్యా కొన్నిసార్లు, సో లేకపోతే ఆరోగ్యపరమైన విషయాల రీత్యా కానీ, కుటుంబపరమైన విషయాల్లో కానీ వారాంతంలో జాబ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టలేకపోతారు. సో ఇలాగా ఈ ఇక్కడ తులారాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు మెయిన్గా పంచమంలో ఉన్న కుజుడు, సప్తమంలో ఉన్న బుధుడు, ఈ రెండే ఇబ్బంది. సో మేజర్గా పంచమ స్థానంలో ఉన్న కుజుడు వల్ల అనవసరంగా పిల్లల మీద అప్పుడప్పుడు టడ అని చెప్పి చేయలు వేస్తూ ఉంటుంది, కొంచెం కోపం వస్తూ ఉంటుంది వాళ్ళ మీద. సో కాబట్టి ఇక్కడ ధరణీ గర్భ సంభూతం కుజరవగ్ర శాంతి మంత్రం చదువుకోవటం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల ఇక ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కానీ, సంతానపరమైన లైఫ్ పార్ట్నర్ రీత్యా కానీ వస్తున్న సమస్యలు తగ్గితే, విష్ణు సహస్రనామ పారాయణం వల్ల కాంట్రాక్ట్స్, ఫారెన్ ట్రేడింగ్, అదేవిధంగా భార్యాభర్తల మధ్య లాజికల్ విషయాల్లో వచ్చే చిన్నపాటి వాదనలు, వీటి విషయాల్లో కూడా అనవసరంగా నెగిటివ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. వృశ్చిక రాశి వారికి సంబంధించుద్దాం. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమంలో శుక్రుడు, అలాగే షష్టమంలో బుధుడు, లాభంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉంది. సో ఈ రాశికి సంబంధించి 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో కాబట్టి ఈ వారం చాలా వరకు కూడా చంద్రబలం కూడా అనుకూలంగా ఉన్నట్టే. సో ఈ రాశికి దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం వారం ప్రారంభం, దశమంలో చంద్రుడు యోగిస్తారు తప్పకుండా. సో కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పంచమ స్థానంలో రవిరాహువుల యొక్క దోషం ఒకటి కనిపిస్తుంది. జాబ్లో చక్కగా దశమ స్థానంలో ఉన్న చంద్రుడు మీకు మంచి వర్క్ టార్గెట్స్ని ఫుల్ఫిల్ చేసుకునే ఈ విషయంలో కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అని మీరు చూపించే క్రియేటివిటీ విషయంలో కానీ, మీరు ఏదన్నా ఒకటి చాలా బాగా చేశానని మీరు అనుకున్నా కూడా, సో దానికి సంబంధించిన పెద్ద అవుట్పుట్, మీరు చూపించిన క్రియేటివిటీ, మీరు చేసిన పని, దానికి సంబంధించిన అవుట్పుట్ నుంచి పెద్దగా స్పందన మాత్రమే ఉండదు. సో ఇది మేజర్ దోషంగా మనం చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారికి పంచమ స్థానంలో రవిరాహుల యొక్క దోషం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి సంతానానికి సంబంధించి ఎవరైతే క్యారింగ్ ఉమెన్స్ ఉంటారో తప్పకుండా వాళ్ళు చక్కగా బెడ్ రెస్ట్గా ఉండటం, అదేవిధంగా డాక్టర్ ప్రికాషన్స్ తీసుకోవడం, టైమ్లీ చెకప్స్ అనేవి తీసుకోవడం అనేది మంచిది. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా అంత అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఆస్కారాలు ప్రెజెంట్ మనకి ఇప్పుడు కనిపించట్లా. సోమ మంగళవారాల్లో చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో తప్పకుండా ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే గెయిన్ త్రూ డిస్ప్యూట్స్. సో ఇక్కడ బుధుడి యొక్క షష్టమ స్థాన సంచారం అనేది మొదలవుతూ ఉంది. సో చాలా వరకు కూడా కొన్ని నెట్వర్క్ సర్కిల్స్ని, కొన్ని గ్రూప్స్ని వీళ్ళు డిటాచ్ అయ్యి కొత్త గ్రూప్స్కి మిమ్మల్ని జాయింట్ చేసే ఆస్కారాలు, దీని నుంచి దానిలోకి కొత్త నెట్వర్క్ సర్కిల్ మీరు కలవడం, పాత దాన్ని వదిలేయడం, ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు జరగకపోయినా ఫ్యూచర్లో కూడా జరుగుతూ ఉంటాయి. సో ఆ విధంగా మీ జనరల్ రొటీన్స్లో
డైలీ చేసే పనిలో చాలా వరకు కూడా ఇప్పుడు చేంజెస్ అనేవి ఈ వారం నుంచి మనకి సోమవారం నుంచి బుధుడి యొక్క రాకతో మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి 6th హౌస్లో జనరల్ రొటీన్లో అసలు మీకు లాజిక్ లేని విషయాల్లో మీద మీరు పనిచేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఇక్కడ బుధ గురుల యొక్క యుతి ఏదైతే 6th హౌస్లో ఉందో మీరు రొటీన్గా చేసే పనులు ఏవైతే ఉంటాయో అటు మీ ఇంటెలిజెన్స్కి సంబంధించి లాజిక్కి సంబంధించి ఈ రెండింటి విషయాల్లో మాత్రం అసలు చాలా డిఫరెంట్ అనేది ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అంటే నాన్ సింక్లో మీ డైలీ రొటీన్ మీరు డైలీ చేసే పనులు ప్రజెంట్ ఈ వీక్ నాన్ సింక్లో ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో అదేవిధంగా ఇది ముఖ్యంగా ఏంటంటే బుధ గురుల యొక్క ఇది షష్టమ స్థానం సంచారంలో జరుగుతూ ఉండటం వల్ల మెయిన్గా ఇక్కడ మనకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంత నర్వస్కి సంబంధించిన విషయాలు, ఎందుకంటే బుధుడు వృశ్చిక రాశికి కొంతవరకు మరి ఎనిమీ ప్లానెట్ కాబట్టి నర్వస్ రిలేటెడ్కి సంబంధించిన విషయాల్లోనూ కొంత ఆరోగ్య సమస్యల విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాలి. బట్ బుధుడి యొక్క సంచారం షష్టమ స్థానంలో అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి తప్పకుండా ఈ విషయంలో కొంతవరకు అంటే ఏవైతే ట్రబుల్ మీకు క్రియేట్ చేస్తూ ఉన్న సమస్యలు ఏవైతే రొటీన్లో ఉంటుంటాయో వాటిని మీరు ఓవర్కమ్ చేసుకుంటూ ట్రబుల్ షూట్ చేసుకుంటూ వెళ్ళే ఆస్కారాలు ఈ వారం మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో బుధ గురు శుక్రవారాల్లో 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఈ రాశికి శుక్రుడు అర్ధాష్టమంలో శనితో కలిసి ఉన్నారు. సో ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా మీ ప్లెజెంట్నెస్ కోసం, మీ కంఫర్ట్స్ కోసం, మీ సుఖం కోసం కొన్నిసార్లు హోటల్స్ ఇలా వీటికి ఖర్చు పెట్టే ఆస్కారాలు బుధ గురు శుక్రవారాల్లో మనకు కనిపిస్తుంది. అంటే మేజర్గా చూస్తే రాశ్యాధిపతి కుజుడు మాత్రం ఈ రాశికి అర్ధాష్టమంలో శని ఇంట్లో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. సో కాబట్టి మీకు ఎక్కడున్నా కూడా నాయన ఇక్కడేదో ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ఈడేంటి టైంకి రాడు, ఆడి మీద అరవటం వీడి మీద అరవటం. సో ప్రశాంతత కోసం మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ కూడా ప్రశాంతత దొరకదు, ఎందుకంటే రాశ్యాధిపతి కుజుడే అర్ధాష్టమంలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే మదర్తో, సో అలాగే ఫారెన్లో ఉన్న వాళ్ళకైతే బర్త్ ప్లేస్కి వెళ్ళాలన్న విషయంలో చాలా వరకు డిఫికల్టీయో, మదర్తో ఈ సమయంలో సరైన కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవటమో, సో వాహనాలకి సంబంధించిన విషయాల్లో ఆ కంఫర్ట్ కూడా ఎంతో నచ్చిందని చెప్పి కొనుక్కున్నా ఇదేంటి ఇలా మొరాయిస్తుంది, ఇది కూడా కంఫర్ట్ ఇవ్వట్లా నాకు అంటే ముఖ్యంగా మీ కంఫర్ట్ జోన్, మీ సుఖస్థానంలో మేజర్గా శత్రుక్షేత్రంలో కుజుడు ఉండటం వల్ల సో మెయిన్గా మీ ఇన్నర్ పీస్ అనేది మానసిక ప్రశాంతత అనేది ఎక్కువగా డొమెస్టికల్గా ఇంటికి సంబంధించిన విషయాల్లో గృహపరమైన విషయాల్లోనూ మీ కంఫర్ట్ కోరుకున్న చోట మదర్తో బర్త్ ప్లేస్లో ఎఫెక్ట్ ఎక్కువ చూపించే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక అర్ధాష్టమ కుజదోషం ఇక్కడ కాబట్టి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి వృశ్చిక రాశి వాళ్ళు. షష్టమంలో కూడా గురువు మేజర్గా ద్వితీయ పంచమాధిపతి. సో ఎప్పటి నుంచో చెప్పుకుంటూ ఉన్నాం షష్టమంలో గురుబలం లేకపోవటం వల్ల మనకి ఎక్కువగా అపోనెంటిజం ఎక్కువ ఉంటుంది కానీ కోఆపరేటిజం తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ దేవానాంచ రుచినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం కూడా చదువుకుంటూ ముందుకు వెళ్ళండి, వృశ్చిక రాశి వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ధనురాశికి సంబంధించి చూద్దాం. ధనురాశికి సంబంధించి చూస్తే తృతీయంలో కుజుడు, తృతీయంలో శుక్రుడు, తృతీయంలో శని, పంచమంలో గురుడు, దశమంలో కేతువు. సో మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ధనుసు రాశి వారికి ఇక్కడ కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి చూస్తే 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర ఈ యొక్క 5 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది చంద్రబలం. సో కాబట్టి ఇక్కడ ఈ రాశి వారికి సంబంధించి చూస్తే 6 గ్రహాల వరకు కూడా చక్కగా అనుకూలమైన ఫలితాన్ని ధనుసు రాశి వారికి ఇస్తున్నాయని చెప్పాలి చంద్రుడితో కలిపి. సో ఈ రాశి వారికి ఎప్పుడైతే 6 గ్రహాల యొక్క అనుకూలత ఉందో తప్పకుండా మీరు కాన్సన్ట్రేట్ చేసే విషయం ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ పెడితే తప్పకుండా అది ఫుల్ఫిల్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ఈ రాశికి వారం ప్రారంభం భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. భాగ్యస్థానం నుంచి భాగ్యస్థానంలో చంద్రుడు అనుకూలించరు,
అదేవిధంగా ఆ రాశ్యాధిపతి సింహరాశికి అధిపతి అయిన రవి అర్ధాష్టమంలో ఉన్నారు. సో కాబట్టి అర్ధాష్టమంలో రవి యోగించడం. సో కాబట్టి ఎక్కువ స్ట్రెయిన్ అనేది గృహపరమైన విషయాల రీత్యా వీళ్ళకి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇంట్లో తండ్రి గారికి సంబంధించిన విషయాలు ప్రతిబంధకంగా మారే ఆస్కారం ఉంది. సో ఇంట్లో కుటుంబం అన్నాక వాళ్ళకి సంబంధించిన పర్టికులర్ వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఈ సమస్యలతో పాటు ఇప్పుడు నాన్నగారికి సంబంధించిన విషయం ఇది ఒకటి ప్రత్యేకంగా చూడాల్సి వస్తుంది మనం అనే విధంగా కొన్ని సిచ్యువేషన్స్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే రవి కూడా అర్ధాష్టమంలో ఉంటాం. సో కాబట్టి ఇక్కడ టోటల్గా మీ యొక్క మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో తండ్రి గారి పాత్ర కూడా ఇక్కడ చాలా వరకు కీలకంగా మనకు కనిపిస్తుంది. ఏదైనా రవితో కలిసిన రాహు ఇక్కడ ఉండటం వల్ల అర్ధాష్టమంలో సుఖస్థానంలో ముఖ్యంగా ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో మాత్రం డొమెస్టికల్గా కుటుంబం నుంచి వచ్చే సమస్యల రీత్యా వారం ప్రారంభం కొంత మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో అదేవిధంగా మంగళవారాల్లో చూస్తే చంద్రుడి యొక్క దశమస్థాన సంచారం, దశమంలో చంద్రుడు యోగిస్తారు. అదేవిధంగా దశమాధిపతి బుధుడు కూడా ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే జాబ్లో ఏదైనా ఒక విషయానికి సంబంధించి మీకు నచ్చిన పని మీరు చేద్దాం అని మీరు అనుకుంటే ఇక్కడ బుధుడి యొక్క ఎంట్రీ సోమవారం నుంచి ఏదైతే ఉందో, సో ఇక్కడ మీ రాశికిను అది అంటే ఈ రాశికి బుధుడు క్వైట్ ఆపోజిట్ యాటిట్యూడ్ ఉన్న గ్రహం. సో కాబట్టి మీరు చేసే ప్రతి పనిలో మీ క్రియేటివిటీకి సంబంధించిన విషయాల్లో సో ఇక్కడ మేజర్గా మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా అది ఎదుటి వాళ్ళ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి ఆ ఎదుటి వాళ్ళ మీద ఆధారపడటం, వాళ్ళకి మీకు నాన్ సింక్లో ఉంటూ ఉంటాం. చేసే ప్రతి పని కూడా మీరు చూపించే క్రియేటివిటీలో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్లో కావచ్చు, సంతానపరంగా తీసుకునే నిర్ణయాల్లో కూడా మీది మీ జీవిత భాగస్వామిది ఇక్కడ మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ మీ ఆలోచనలో ఏకీభవించకపోవచ్చు. సో కాబట్టి మేజర్గా ఇక్కడ వ్యాపారపరంగా మీరు తీసుకునే డెసిషన్స్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా అక్కడ డిఫరెన్సియేషన్స్ అనేవి మీకు మీ బిజినెస్ పార్ట్నర్కి మధ్య ఎక్కువగా మనకి ఇక్కడ బుధ గురుల యొక్క యుతి వల్ల కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ఈ రాశికి సంబంధించి బుధ గురు శుక్రవారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభాధిపతి అయిన శుక్రుడు కూడా తృతీయంలో ఉన్నారు. లాభంలో చంద్రుడు యోగిస్తారు, తృతీయంలో శుక్రుడు యోగిస్తారు. కాబట్టి ఇక్కడ షార్ట్ జర్నీస్ వల్ల కావచ్చు, అలాగే కొలీగ్స్ వల్ల కావచ్చు, ఇక్కడ శుక్రుడి యొక్క తృతీయ స్థాన సంచారం కమ్యూనికేషన్ ఆర్టిస్టిక్ రంగాల్లో ఉన్న వాళ్ళకి సంబంధించి సో గెయిన్ త్రూ మీడియా, అలాగే గెయిన్ త్రూ రైటింగ్స్, సో మీడియా వల్ల కానీ రైటింగ్స్ వల్ల కానీ సెల్ఫ్ టాలెంటెడ్ అంటే ఆర్టిస్టిక్ సింగర్స్, కళాకారులు, సో వీళ్ళకి సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు చక్కగా వీళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో బుధ గురు శుక్రవారాల్లో షార్ట్ జర్నీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, కమ్యూనికేషన్ అనేది కూడా ఎక్కువగా ఉంది. వారాంతానికి చూస్తే చంద్రుడి నీచ, సో అష్టమాధిపతి చంద్రుడు కొంచెం నీచలోకి రావటం, చిన్నపాటి టెన్షన్, ఏదో ఒక చిన్న విషయం గురించి ఉండే ఆస్కారాలు వారాంతంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ కుజుడు శత్రుక్షేత్రంలో తృతీయ స్థాన సంచారంలో ఉండటం వల్ల సిబ్లింగ్స్ తోబుట్టువుల వైపు నుంచి కానీ ఉండే ఆస్కారాలు ఇక్కడ ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ రాశి వారికి చూస్తే పశ్చిమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం చక్కగా మంచి పొజిషన్లో ఉన్నారు. సో వీళ్ళు చదువుకునే పిల్లలు మార్చ్ అంటే మరి ఎడ్యుకేషన్ టైం కాబట్టి, ఎగ్జామ్స్ టైం కాబట్టి, సో ఓవర్ లాజిక్కి పోకుండా, ఎందుకంటే మీ ఇంటెలిజెన్స్ మీకున్న జ్ఞానం సరిపోద్దు. సో ఓవర్గా లాజికల్గా మాత్రం మీరు ఎక్కువగా ఆలోచిస్తే డిస్టర్బ్ అయిపోతారు. అలా కాకుండా మీ యొక్క ఇంటెలిజెన్స్, మీ యొక్క జ్ఞానంతో మీకు ఏదైతే చక్కగా మీ యొక్క ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి మీరు చక్కగా ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యి రాస్తే అంతా బాగానే ఉంటుంది. లాజికల్గా ఆలోచిద్దాం, లాజికల్గా చేద్దాం అంటే అలాగా సో ఇవే వస్తాయి, ఈ క్వశ్చన్లే వస్తాయి అని లాజికల్గా ఏదైనా చేశారనుకోండి, అది మాత్రం దెబ్బ కొట్టేస్తుంది. లాజికల్గా ఏ విషయంలోనూ డెసిషన్ తీసుకోకపోవటం అనేది ఈ సమయంలో మంచిది. సో ఇక్కడ ఈ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ రవి దోషం, ముఖ్యంగా జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహద్యుతి
రవికి సంబంధించిన ఈ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, శివాలయాన్ని దర్శించుకోవటం చాలా మంచిది. అలాగే బుధుడు కూడా పంచమ స్థాన సంచారంలో సప్తమ దశమాధిపతిగా, ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాల్లో మీరు చూపించే క్రియేటివిటీ ఏది కూడా ఇక్కడ మీరు చేద్దాం అనుకునే పని ఈ టైంలో చేసే ఆస్కారాలు తక్కువ కనిపిస్తున్నాయి. బుధ గురుల ఇతి వల్ల విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, వినటం అంతా కూడా ఈ సమయంలో మంచి ఫలితాన్ని ఇస్తుంది. మకర రాశి వారికి సంబంధించుద్దాం. మకర రాశి వారికి ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవి, తృతీయంలో రాహువు, అర్ధాష్టమంలో బుధుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ మకర రాశి వారికి కనిపిస్తూ ఉంది. 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ రాశి వారికి చూస్తే కనుక బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మాత్రం చిన్న టెన్స్డ్ మైండ్, చిన్న టెన్షన్స్తో ఈ వారం ప్రారంభమవుతుంది. సో ముఖ్యంగా ఈ వారం ప్రారంభమే సమ్ అనుకోని ఖర్చులు, సమ్ అనుకోని ఎక్స్పెన్సెస్ అనేవి ఫైనాన్షియల్ పరంగా, ఫ్యామిలీ పరంగా మనకి సూచిస్తూ ఉన్న విషయం గమనించదగిన విషయం. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా వీళ్ళు తప్పకుండా కొంత కేర్ అనేది తీసుకోవాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా వీళ్ళకి సంబంధించి కొంతవరకు కొన్ని ఆలోచనలు అనేవి ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సోమ మంగళవారాల్లో చూస్తే కనుక ఈ రాశికి భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, భాగ్యస్థానంలో ఆల్రెడీ కేతు ఉన్నారు ఈ రాశి వారికి సంబంధించి. సో అదేవిధంగా అర్ధాష్టమంలో బుధ గురుల యొక్క యుతి అనేది జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో రియల్ ఎస్టేట్కి సంబంధించి కావచ్చు, ప్రాపర్టీస్కి సంబంధించి కావచ్చు, ప్రాపర్టీస్ పరంగా పెట్టే ఖర్చుల విషయంలో కొంచెం ఆచితూచి ఖర్చు పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. బుధ గురుల యొక్క యుతి అర్ధాష్టమ స్థానంలో ఉండటం వల్ల గృహోపకరణాలు, గృహానికి సంబంధించిన విషయాలు, ఏదైనా వస్తువులు కొనడం విషయంలో కావచ్చు, వాహనాలు కొనుగోలు విషయంలో కావచ్చు, ప్రాపర్టీస్ అండ్ అసెట్స్ విషయంలో కావచ్చు, సరే బుధ గురుల యొక్క ఇది అర్ధాష్టమంలో కొంత జరుగుతూ ఉంది కాబట్టి ఈ సమయంలో బుధుడు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాడు, కానీ అది ఆయనకి శత్రుక్షేత్రం అయింది. సో కాబట్టి వీటికి సంబంధించి తీసుకునే డెసిషన్స్లో కొంత తీసుకున్నాక దానికి సంబంధించి మనం కట్టగలవా లేదా, దానికి సంబంధించి మనం చేయగలవా లేదా, అది అవసరమా కాదా. అర్ధాష్టమం అంటే గృహానికి సంబంధించి, వాహనాలకు సంబంధించి పెట్టే ఎటువంటి ఖర్చులు అయినా సరే. సో అదేవిధంగా బుధ, గురు, శుక్రవారాల్లో మనం కనుక చూసినట్టయితే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. దశమంలో చంద్రుడు యోగిస్తారు. అలాగే శుక్రుడు కూడా ఈ రాశికి, తులారాశికి అధిపతి శుక్రుడు ధనస్థానంలో ఉన్నాడు. ముఖ్యంగా మిత్రక్షేత్రంలో శుక్రుడి యొక్క సంచారం ఈసారి తప్పకుండా ఫైనాన్షియల్ పరంగా, ఆర్థికపరమైన విషయాల్లో, లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయంలో కొంత వెసులుబాటుని, ఫ్యామిలీ పరమైన విషయాల్లో వచ్చే చిక్కులు, చికాకులు లాంటివి వాటి విషయాల్లో సర్దుకుపోయేతనాన్ని, కొంచెం ప్లెజెంట్నెస్ని, ఆర్థికపరమైన విషయాల్లో కొంత అనుకూలతని శుక్రుడి వల్ల వీళ్ళు పొందుతూ ఉండగా, సేమ్ టైం మళ్ళీ వారాంతానికి చంద్రుడి నీచ స్థితి సంచారం లాభస్థానంలో. సో అక్కడ కుజుడు మళ్ళీ శత్రుక్షేత్రంలో ఉన్నారు, అక్కడ ద్వితీయ స్థానంలో. సో కాబట్టి వాగ్వాదనలు ఉంటాయి, కుటుంబంలో ర్యాష్ స్పెండింగ్స్ ఉంటాయి, వాదనలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం శుక్రుడి యొక్క సంచారం కూడా ఉండటం వల్ల కొంతవరకు మళ్ళీ బ్యాలెన్స్డ్ మెయింటైన్ చేయడం. శుక్రుడు అంటేనే బ్యాలెన్స్, మళ్ళీ సేమ్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్ విషయంలో సమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయటం, ఈ రెండు కూడా సైమల్టేనియస్గా ఈ రాశి వారికి, మకర రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో అదేవిధంగా ఈ రాశికి మెయిన్గా మనం చూసినప్పుడు ఎగ్జామ్స్, మరి మార్చ్ అంటేనే ఎగ్జామ్స్ నెల కాబట్టి ఈ రాశిలో విద్యార్థులకి సంబంధించి చూస్తే తప్పకుండా ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ కూడా తృతీయ స్థాన రవి యొక్క సంచారం వీళ్ళకి తప్పకుండా ఒక మంచి పరాక్రమ స్థానంలో రవి మంచి ధైర్యాన్ని, సాహసాన్ని, విల్ పవర్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా మిత్రక్షేత్రంలో సంచారంలో ఉండటం వల్ల తప్పకుండా ఈ మకర రాశి వారికి కొంచెం పాజిటివ్ రిజల్ట్సే ఎడ్యుకేషన్ పరంగా కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశికి మనం చూస్తే ద్వితీయ స్థానంలో కుజుడు, అర్ధాష్టమంలో గురుడు. సో దీనివల్ల జాబ్ అంతలోనే బాగుందాం అనిపిస్తుంది, అంతలోనే మానేద్దాం అనిపిస్తుంది. ఫ్యామిలీలో అంతలోనే కూడా వస్తుంది, అంతలోనే ఒక తెలియని ఖర్చు వచ్చి పడుతూ ఉంటుంది, దాని గురించి ర్యాష్గా స్పెండ్ చేయాల్సి వస్తూ ఉంటుంది.
సో ఈ రెండు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం వాక్స్థానంలోనే కుజుడు ఉన్నారు కాబట్టి ధరణి గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం పఠించటం, ఈ రెండూ పఠించుకోవటం వల్ల మకర రాశి వారికి తప్పకుండా ఇంకా మంచి ప్రయోజనాత్మకమైన రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో ఈ రాశికి మకర రాశి వారికి సంబంధించి ప్రస్తుతం గురుబలం కొంచెం తక్కువగా ఉన్న విషయంలో మ్యారిటల్ మ్యాచెస్ విషయంలో కానీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ కొంచెం ఆచితూచి అడిగేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం మాత్రం కనిపిస్తూ ఉంది. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి రాశిలో శుక్రుడి యొక్క సంచారం మాత్రమే వీరికి అనుకూలంగా ఉంది. అయితేనే 9 గ్రహాలు 8 గ్రహాలు ప్రతికూలంగా ఉండి ఒక గ్రహం అనుకూలిస్తున్నప్పటికీ కుంభరాశికి పరమయోగకారకుడు శుక్రుడు. అట్లీస్ట్ అంత మంచి ప్లెజెంట్ ప్లానెట్ రాశిలో ఉంటాం, ఇది మీకు చెప్పుకోదగిన విషయం. ఎందుకంటే ఆల్రెడీ రాశిలో శని ఉన్నారు, శని భగవానుడు అండ్ కుజుడు కూడా ఉన్నారు. సో ఆల్రెడీ మీకు స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాటిలో ఒక మానసికమైన ఒత్తిడి మీ మీద ఉండంగా కుజుడి యొక్క ప్రభావం కూడా ఇక్కడ చేసే జాబ్ మీకు చాలా ఇరిటేషన్ కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ కుజుడి యొక్క ఇన్వాల్వ్మెంట్ సిబ్లింగ్స్, తోబుట్టువులకి సంబంధించిన విషయాలు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఈ సమయంలో వీళ్ళ వల్ల మీకు ఇంకొంత షార్ట్ టెంపర్, ఫ్రస్ట్రేషన్ పెరిగే ఆస్కారాలు ఉంటాయి. సో ఏదైనా సరే కదిలిస్తే కొంచెం ఎక్కువ వీళ్ళని కొంచెం చిరాకు భరిస్తే ఎక్కువగా వీళ్ళు ఎక్కువ పీక్స్ కోపానికి వెళ్ళిపోయే ఆస్కారాల్లో ఉన్నాయి. ఎందుకంటే కుజ శనుల యొక్క యుతి ఏదైతే ఉందో ఈ షుగర్ పేషెంట్స్ కానీ, సో ఎక్కువ బీపీ పేషెంట్స్ కానీ వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఇరిటేషన్ కలిగించే వ్యక్తులకి దూరంగా ఉంటూ మానసిక ప్రశాంతతకి, ప్రకృతికి చక్కగా జనరల్ నేచర్కి, సహజ సిద్ధమైన ప్రకృతికి దగ్గరగా ఉండేటట్టు ట్రై చేసుకుంటే ఈ సమయంలో చాలా వరకు అదే పెద్ద రెమెడీ వీళ్ళకి, ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. సో 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం వీరికి. అలాగే ఆదివారం, శనివారం 2 రోజులు వీరికి అనుకూలంగా ఉంది. సో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సప్తమంలో చంద్రుడు యోగిస్తారు. సో ఈ రాశికి కానీ రవి ద్వితీయ స్థానంలో వెళ్ళి రాహుతో కలిసి ఉంటారు. సో మేజర్గా ఇక్కడ ఏంటంటే ఈ ఫైరీ ప్లానెట్ అని రవి ఎప్పుడైతే రాహుతో కలిసి ద్వితీయంలో ఉన్నాడో ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉండే ఆస్కారాలు, చిన్నపాటి సమస్యలు అనేవి కుటుంబంలో కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రవి రాహుతో కలిసి ఉంటాం, ఫైరీ ప్లానెట్. సో ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అంతా కూడా అక్కడ కొంచెం ఆయన చాలా వరకు దానిలో ఉండే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో ఉండే మంచి ప్లెజెంట్నెస్ని తగ్గిస్తూ ఉన్నాడు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే రవి రాహులు కలిసినప్పుడు సో ఎక్కువగా ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది కుటుంబ పరంగా ఏర్పడే చిన్నపాటి సమస్యలు ఆర్థిక పరంగా ఇబ్బందులను క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో దీన్ని రవి రాహులు ఇద్దరు కలిసి కంజెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి కొంత ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది ఆర్థిక పరంగా కొంత ఖర్చు, ఫైనాన్షియల్ పరంగా కొంత ఖర్చు, కుటుంబ పరంగా ఈ ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ఫైనాన్స్ విషయంలో, ఆర్థిక పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలో, మనీ విషయంలో ఈ సమయంలో ఎక్కువ ఖర్చులు కనిపిస్తున్నాయి కాబట్టి వృధా ఖర్చుల్ని ఎక్కువ తగ్గించుకుంటే మంచిది. సో అదేవిధంగా ఇక్కడ సోమ మంగళవారాలు చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ అష్టమంలో కేతు ఉన్నారు, చంద్రుడు కూడా ఉన్నారు. సో చిన్నపాటి ఏదో తెలియని ఏలినాటి శని పీరియడ్లో నెత్తి మీద శని ఉండగా మళ్ళీ వీళ్ళకి కుటుంబ పరంగా కానీ, మానసిక పరంగా కానీ, ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ ఇవో లేనిపోని అనుమానాలతో కూడిన చిన్నపాటి అపోహలు అనేవి అష్టమ స్థానంలో ఉన్న కేతువు అండ్ చంద్రుడు కంజెక్ట్ అయి ఉండటం వల్ల సోమ మంగళవారాల్లో మానసిక స్థిమితం అనేది కొంత తక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇది జాయింట్ అకౌంట్స్కి సంబంధించి కానీ, ఇన్లాస్ అత్తగారు మామగారికి సంబంధించిన విషయాల్లో కానీ, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కానీ అంత మంచి ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి చూపించట్లా. సో అదేవిధంగా దీని విషయమే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ షార్ట్ జర్నీస్ కూడా బుధ గురు ఇక్కడ సోమ మంగళవారాల్లో చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇక బుధ గురు శుక్రవారాల్లో చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో మొన్న చెప్పుకున్నట్టు శుక్రుడు అట్లీస్ట్ మిత్రక్షేత్రంలో ఉన్నారు వీళ్ళకి. సో కాబట్టి ఈ సమయంలో
పేరెంట్స్ సపోర్ట్ చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. శుక్రుడి యొక్క ప్రెజెంట్నెస్ కనీసం ఉండటం వల్ల కొన్ని లాంగ్ జర్నీస్, కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్, కొన్ని దూర ప్రయాణాలు చేసే ఆస్కారాలు కూడా బుధ గురు శుక్రవారాల్లో కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా వారాంతానికి వచ్చేసరికి ఇక్కడ ఈ రాశికి దశమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, బట్ దశమాధిపతి నీచ. బట్ వారాంతంలో మాత్రం ఉద్యోగపరమైన విషయాల్లో చాలా హెక్టిక్ ఉంటుంది. ఈ పనిచేసే కదలాలు అన్నటువంటి పరిస్థితి. చంద్రుడు నీచ రాశిలో దశమ స్థానంలో ఉండగా దశమాధిపతి కుజుడు ఈ రాశిలో ఉన్నారు. సో కాబట్టి ఉద్యోగపరమైన విషయాల్లో ఫ్రస్ట్రేషన్ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి సో ఉద్యోగపరంగా ఎప్పుడు పని అప్పుడు కంప్లీట్ చేసుకుంటూ ఉంటాం. కర్మస్థానం ముఖ్యంగా ఇక్కడ మెయిన్ ఏంటంటే కర్మస్థానంలో చంద్రుడు నీచ స్థానంలో ఉన్నాడు. సో మీరు చేసే పని ఏదైతే ఉందో అది మీకు ఎక్కువ ఫ్రస్ట్రేషన్ని క్రియేట్ చేసే ఆస్కారాలు వారాంతంలో కనిపిస్తున్నాయి. సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఫ్రస్ట్రేట్ అవ్వకుండా. సో అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి ప్రజెంట్ మెయిన్గా మనం చూస్తే కనుక వివాహాది మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా కొంత కుజశనుల యొక్క ఇది డైరెక్ట్ ఆస్పెక్ట్ సప్తమ స్థానం మీద ఉంటాం, అంత అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేది కాదు. అంత ఎఫెక్టివ్గా కూడా గ్రహ సంచారం లేదు కాబట్టి మ్యారిటల్ మ్యాచెస్లో కొంత సమయం తీసుకోవచ్చు, తప్పులేదు. సో వీరికి మనం చెప్పుకున్నట్టు దుర్గామాత ఆరాధన చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఒకటి రాశిలోనే కుజుడి యొక్క సంచారం, ఒకటి ధరణీ గర్భ సంభూతం, కుజనవగ్ర శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అలాగే జపా కుసుమ సంకాసం, రవి ద్వాదశ నామాలు ఇవి చదువుకోవటం వల్ల చాలా చాలా మంచి రిలాక్సేషన్ అనేది కుంభరాశి వారికి ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ మన టీఆర్ క్రియేషన్స్ ఛానల్లో మంత్రనిధి ప్లేలిస్ట్లో ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు అవి చదువుకోవచ్చు. మీన రాశి వారికి సంబంధించి చూద్దాం. మీన రాశి వారికి ద్వితీయంలో గురుడు, వ్యయంలో శుక్రుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ మీన రాశి వారికి ఏర్పడుతుంది. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. అలాగే వీరికి ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా మీన రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి వారం ప్రారంభమే మనం చూసినట్టయితే కనుక చంద్రుని యొక్క షష్టమ స్థానం సంచారం. ఇక్కడ మేజర్గా ఈ రాశికి ఫోర్స్ఫుల్గా రవి రాహువుల యొక్క యుతి అనేది ఇక్కడ రాశిలో కనిపిస్తుంది. సో చాలా వరకు కూడా ఇది మీ యొక్క ఐడెంటిటీని బర్న్ చేసే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. రవి రాహువుల యొక్క యుతి ఎప్పుడైతే యాంప్లిఫికేషన్ అండ్ ప్లానెట్ రాహుతో కలిసి రవి కలిసినప్పుడు సో ఫుల్ ఈగోయిస్టిక్గా మీ యాటిట్యూడ్ అనేది కనిపించే ఆస్కారాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రవి రాహువుల యొక్క యుతి వల్ల మెయిన్గా పూర్తిగా సప్తమంలో కూడా కేతు ఉండగా రవి రాహుల యుతి ఇక్కడ రాశిలో జరగటం. సో ఇది కొన్ని సందర్భాల్లో అవాయిడింగ్ సమ్ వెరీ క్లోజ్ రిలేషన్స్ అన్నమాట. సో మ్యారిటల్ లైఫ్లో ఈవెన్ మ్యారిటల్ పార్ట్నర్తో కూడా సఖ్యంగా ఉండాలని పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉంటాయి రవి రాహుల యొక్క కంజంక్షన్ ట్రాన్సిట్లో రాశిలో ఉండటం వల్ల. సో కాబట్టి ఇలాంటి విషయాలు, అలాగే అట్ ద సేమ్ టైం ఆరోగ్యపరమైన విషయాలు, షష్టాధిపతి ఫోర్స్ఫుల్గా రాశిలోకి రావటం, రాహు కలిసి ఉండటం, ముఖ్యంగా ఎముకలకి సంబంధించి బోన్ రిలేటెడ్ విషయాలకు సంబంధించి ఆరోగ్య సమస్యలు. సో వీటి విషయాల్లో కొంత జాగ్రత్త అనేది మీన రాశి వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సోమ, మంగళవారాల్లో సప్తమంలో కేతు యొక్క సంచారం, అలాగే సప్తమంలో చంద్రుడు కూడా ఉన్నారు. సో ఈ రాశికి బుధుడు ద్వితీయ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. సో ఏదైనా కొంతవరకు బుధుడు, గురుడు ఇద్దరు కూడా ఫైనాన్షియల్ ఆర్థికపరమైన విషయాల్లో వీళ్ళకి మేలు కలిగించే వాళ్ళే. సో కానీ వీళ్ళు సంపాదించే సంపాదనలో మాత్రం ఫైనాన్షియల్గా చూస్తే, కుటుంబపరంగా చూస్తే కుటుంబంలో ఏకాభిప్రాయం లేకపోవటం, ఆర్థిక పరంగా సంపాదించే విషయంలో కూడా చాలా వరకు ఎన్నో లాజిక్స్ని వీళ్ళు ఫేస్ చేసి ఆ తర్వాతే వీళ్ళకి ఫైనాన్షియల్గా మనీ అందే ఆస్కారాలు కనిపిస్తుంది. బుధగురుల యొక్క యుతి ఏదైతే వీళ్ళకి అక్కడ సెకండ్ హౌస్లో ధనస్థానంలో వీళ్ళకి జరుగుతూ ఉందో, సో మెయిన్గా ఫ్యామిలీలో
వీళ్ళ లైఫ్ పార్ట్నర్ అండ్ వీళ్ళకి మధ్య ఫ్యామిలీ గురించి తీసుకునే డెసిషన్స్లో మాత్రం వీళ్ళదొక మాట, వీళ్ళ లైఫ్ పార్ట్నర్ది ఒక మాట ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సేమ్ వ్యాపారంలో ఏదైనా పెట్టుబడి పెట్టే విషయంలో, ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో వీళ్ళదొక మాట, వీళ్ళ పార్ట్నర్ది ఒక మాట ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇష్యూస్ అండ్ ఫ్యామిలీ ఇష్యూస్లో మీదొక మాట, మీ దిట్టు వాళ్ళదొక మాట ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇలా ఎందుకు ఆలోచించకూడదు, నువ్వెందుకు ఇలా ఆలోచించకూడదు, ఈ ఆర్గ్యుమెంట్లే సరిపోతాయి. సో బుధ గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశికి అష్టమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం. సో ఇక్కడ ఈ శుక్రుడు కూడా అక్కడ 1000 స్థానాల్లో ఉండటం ఈ రాశికి, తులారాశికి అధిపతి. ముఖ్యంగా కుజ శుక్ర శనుల యొక్క యుతి మాత్రం వారాంతంలో జరుగుతుంది. వారాంతం నుంచి కూడా ఇక బుధ గురు శుక్ర శనివారాలకి 4 రోజులు కూడా అబ్రాడ్ జర్నీస్ కావచ్చు, దూర ప్రయాణాలు కావచ్చు, దూర ప్రయాణాలు చేసినంత అలసట కావచ్చు, కొన్ని ఖర్చులు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మేజర్గా కుజుడు శత్రుక్షేత్రంలో 1000 స్థానంలో ఉన్నారు, శుక్రుడు కూడా కలిసి ఉన్నారు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇష్టం లేని పరిస్థితుల్లో కూడా మీరు కొన్ని ఖర్చులు పెట్టే ఆస్కారాలు ఈ 4 రోజులు కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఇక్కడ కుజుడి యొక్క యుతి, శుక్రుడి యొక్క యుతి, శని యొక్క యుతి. సో కాబట్టి చాలా వరకు కూడా కొంతమందికి నైట్ షిఫ్ట్లు పడే ఆస్కారాలు, నైట్ షిఫ్ట్లు లేకపోతే ఏదో రీసెర్చ్ వర్క్ చేసినట్టు నైట్ అంతా మెలకు ఉండే ఆస్కారాలు. ఇక్కడ మార్స్ ఇస్తే యాక్షన్ ప్లానెట్ కాబట్టి ఎక్కువ అంతా రాత్రిపూట ఎక్కువగా మీరు మెలకుగా ఉండే ఆస్కారాలు కొన్ని విషయాల నిమిత్తం ఈ 4 రోజులు కూడా కనిపిస్తుంది. అలాగే సేమ్ ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా మీన రాశికి సంబంధించి ఇక్కడ మనం చూస్తే కనుక విద్యార్థుల విషయానికి వస్తే కంపల్సరీగా విద్యార్థులు మాత్రం కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సబ్జెక్ట్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఇక్కడ అనుకూలత రవి రాహులు ఇద్దరు కూడా ఇక్కడ పట్టేశారు. ఏంటంటే కొన్నిసార్లు సైనస్ వచ్చినంత తలనొప్పిలా ఉంటూ ఉంటుంది కొంతమందికి. సో కాబట్టి ఇక్కడ మీన రాశికి మెయిన్గా రాశిలో రవికి జపా కుసుమ సంకాసం కాశ్యపేయం మహద్యుతిం రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోండి. 1000 స్థానంలో కుజుడు ఉన్నాడు శత్రుక్షేత్రంలో. సో తప్పకుండా ఈ సమయంలో ఫాదర్, నాన్నగారికి సంబంధించిన విషయాలు అననుకూలంగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఫారెన్ ట్రావెల్, హైయర్ ఎడ్యుకేషన్, వీటికి సంబంధించిన విషయాల్లో ఖర్చు ఎక్కువగా కనిపించే ఆస్కారాలే ఎక్కువ ఉన్నాయి. కుటుంబ పరంగా కూడా కొంత అంటే అననుకూలతలు కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి. సో కాబట్టి కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్, మంగళవారం పూట దానం ఇవ్వటం, సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం ఆరాధించడం, కుజన ఉగ్రశాంతి మంత్రం చదువుకోవటం మంచిది. రవికి కూడా జపాకుసుమ సంకాసం అండ్ శివాలయ దర్శనం ఇవి చేసుకుంటే ఇంకా మంచిది. సో మొత్తంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.